रामो राजमणिः सदा विजयते रामं रमेशं भजे। रामेण विहता निशाचरचमो रामाय तस्मै नमः। रामान्नास्ति परायणं परतरः रामस्य दासोऽस्म्यहं रामे चित्तलय सदा भवतु मे भो राम मामुद्धर। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। श्रीवेङ्कटाचलाधीशं श्रियाध्यासितवक्षसं श्रुतचेतनमन्दारं श्रीनिवासमहं भजे। बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वम् अरोगता अजाड्यं वाक्पटुत्वं च हनुमस्मरणात् भवेत्। वागर्थाविव सम्पृक्तौ वागर्थः प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। मूकोऽपि यत्प्रसादेन मुकुन्दशयनायते राजराजायते रिक्तो राघवेन्द्रं तमाश्रये। अज्ञानतिमिरच्छेदं बुद्धिसम्पत्प्रदायकं विज्ञानमूलं शान्तं विजयाख्यगुरुं भजे। चिन्तामणिं स्वभक्तानां कल्पवृक्षं च कामदं स्वामिनं त्वां रघुप्रेमतीर्थं वन्दे भीष्टदम्। परमयोगुలకు भवनिधानमो हरयनिन्द्रादुलकैश्वर्यमो। కొంచెం పెంచి परमयोगुలకు भवनिधानमो हरयनिन्द्रादुलकैश्वर्यमो। गरिमगोल्लितल कौगिटी सौख्यमो गरिमगोल्लितल कौगिटी सौख्यमो। सिरुलొసగే श्री वेंकटेशुडु गरिमगोल्लितल कौगिटी सौख्यमो गरिमगोल्लितल कौगिटी सौख्यमो। सिरुलొసగే श्री वेंकटेशुडु इतडొకడే सर्वेश्वरुडु सितकमलाक्षुडु श्री वेंकटेशुडु इतडొకడే। కలిగి యశోదకు కన్నమాణికము కలిగి యశోదకు కన్నమాణికము। తలచిన కరికి నీ తగు దిక్కు కలిగి యశోదకు కన్నమాణికము। తలచిన కరికి నీ తగు దిక్కు అల ద్రౌపదికి నీ ఆపద్బంధుడు అల ద్రౌపదికి నీ ఆపద్బంధుడు। చెలరేగిన ఈ శ్రీ వెంకటేశుడు ఇతడొకడే सर्वेश्वरुडु
సితకమలాక్షుడు శ్రీ వెంకటేశుడు ఇతడొకడే సర్వేశ్వరుడు. తగిలిన మునులకు తపముల సఫలము, ముగురు వేల్పులకు మూలము. తగిలిన మునులకు తపముల సఫలము, ముగురు వేల్పులకు మూలము. వదినల మేల్మంగ కొనరిన పతితడు, వదినల మేల్మంగ కొనరిన పతితడు, చలరేగిన ఈ శ్రీ వెంకటేశుడు. వదినల మేల్మంగ కొనరిన పతితడు, జిగిమించిన ఈ శ్రీ వెంకటేశుడు ఇతడొకడే సర్వేశ్వరుడు. సితకమలాక్షుడు శ్రీ వెంకటేశుడు ఇతడొకడే 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 చూడరమ సతులాల శోభ పాడరమ్మ. పరమ పవిత్రమైనటువంటి ధనుర్మాసం ఎక్కడ చూసినా గోదాదేవి కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఈ ధనుర్మాసం 30 రోజులు కూడా ఆండాళ్ గోదాలక్ష్మి విష్ణు చిత్తుని యొక్క పేరి ఆళ్వారంటారు. ఆయన యొక్క కూతురు తాను రంగనాథునే పెళ్లి చేసుకుంటానని చెప్పేసి పట్టుపట్టింది. చివరికి అలాగే పెళ్లి చేసుకున్నటువంటిది అటువంటి గోదాదేవి ఆండాళ్ గోదాలక్ష్మి. అదే తిరుప్పావై ఈ నెల రోజులు కూడా పాసురాలు పారాయణం చేసేటువంటి వారు అవుతారు. అటువంటి ఆ మహాలక్ష్మి యొక్క సౌందర్యాన్ని, ఆమె ఎటువంటిది అనేటువంటి దాన్ని అన్నమయ్య చక్కగా మనకు పాట రూపంలో తెలిపినటువంటి వాడయ్యాడు. శుక్రవారం ప్రదోష కాలంలో ఆ అమ్మవారిని మనం కీర్తించి ఆ తర్వాత మాస్టర్ గారు నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క అంశం మీద నాకు తెలిసినంత మీకు తెలియజేస్తాను. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ. కూడున్నదీపతి చూడి కుడుతనాచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ. కూడున్నదీపతి చూడి కుడుతనాచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చెక్కదనలకే మరుదు. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చెక్కదనలకే మరుదు. సోమునితో బుట్టుబట సొంపు కళలకే మరుదు, కోమలాంగి చూడి కుడుతనాచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ.
కూడున్నదీపతి చూడి కుడుతనాచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు తలపలోక మాతయట దయమాటే మరుదు. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు తలపలోక మాతయట దయమాటే మరుదు. జలజ నివాసినియట చల్లదననికే మరుదు కొలది మీరాయి చూడి కుడుతనాచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ. అమరవందితయట అట్టే మహిమకే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. అమరవందితయట అట్టే మహిమకే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే కొమెర వయసు ఈ చూడి కుడుతనాచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ. కూడున్నదీపతి చూడి కుడుతనాచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ. లక్ష్మీదేవి యొక్క సౌందర్యాన్ని, లక్ష్మీదేవి యొక్క గొప్పదనాన్ని ఈ పాటలో చాలా చక్కగా ఆండాళ గోదాలక్ష్మి మహాలక్ష్మి యొక్క అవతారం, ఎన్నో అవతారాలు ఆమె చేసేది. సామాన్యంగా మహాలక్ష్మిగా శ్రీమన్నారాయణుని, సీతాదేవిగా శ్రీరామచంద్రుణ్ణి, రుక్మిణీదేవిగా శ్రీకృష్ణుణ్ణి, పద్మావతీదేవిగా వెంకటేశ్వర స్వామి వారిని తాను భార్యగా సేవించినటువంటిది. అటువంటి ఆమె గోదాలక్ష్మిగా విష్ణు చిత్తుని యొక్క పేరి ఆళ్వార్ ఆయనకు కుమార్తెగా పుట్టి ఆ చిన్నతనంలోనే మాలలన్నీ వాళ్ళ నాన్నగారు మాలలు కట్టేవాడట. రంగనాథ స్వామికి తులసి మాలలు, పూలమాలలు ఒక్కోటి గజపుష్పమాలగా ఇలా కట్టేవాడట. ఆయన కట్టి ఇంతలావు తీసుకుపోయి వేసేవాట రంగనాథ స్వామి. ఇలా చేస్తున్నప్పుడు పిల్లలు లేరు అని చెప్పేసి ఆయన రంగనాథ స్వామిని కొలిచాడు. ఒకరోజు తెల్లవారుజామున తులసి దళాలు తీసుకురావాలి అని తులసి తోటకు వెళ్ళాడు. బాగా తులసి వనాన్ని పెంచుకున్నాడు. ఆ తులసి వనంలోకి వెళ్ళి తులసి తీసుకురావాలని వెళ్ళేటప్పటికి ఆ తులసి చెట్టు నీడల్లో ఏ విధంగా సీతాదేవి ఆ నాగలికి దొరికిందో ఆ మాదిరిగా చిన్న ఆడపాప అక్కడ పండుకున్నదట. ఆ పాపను ఎత్తుకునేటప్పుడే ఆకాశవాణి అయింది, సాక్షాత్ లక్ష్మీదేవి ఈమెను పెంచి పోషించు, సాక్షాత్ భగవంతుడే నీకు అల్లుడు అవుతాడు అని చెప్పేసి అప్పుడు ఆ పాపను తీసుకొచ్చి పెంచి పెద్ద చేశాడు. మెల్లగా పెద్దది అయ్యింది. అయిన తర్వాత ఈ మాదిరిగా పెద్ద పెద్ద పుష్పమాలలు కట్టి రంగనాథ స్వామిని సమర్పించాలి. ఆ తర్వాత అమ్మ నువ్వు కట్టు అనేవాడు. ఆ అమ్మాయి పూలమాల కట్టేది. పూలమాల కట్టిన తర్వాత ఏం చేసేది, ఆయన ఇంకా స్నానం చేసి వచ్చి ఆ పూలమాలలు తీసుకుపోయి దేవునికి ఇచ్చే లోపల ఆ పూలమాలలు తాను వేసుకునేది. తాను వేసుకొని బావిలో అలా చూసి తన సౌందర్యాన్ని ముడిచిపోయి తన సౌందర్యానికి పక్కన భగవంతుడు ఉన్నట్టుగా ఊహించుకునేది. ఈ విధంగా ప్రతిరోజు జరుగుతుంది. ఒకరోజు అదే మాదిరిగా వేసింది, తండ్రికి ఇచ్చింది, ఆయన బుట్టలో తీసుకుపోయి రంగనాథ స్వామి సమర్పిస్తున్నాడు. ఆ విధంగా వేస్తున్నప్పుడు ఏమైపోయింది, వెంట్రుక వచ్చింది. ఎక్కడ పూలమాల వచ్చినప్పుడు ఏమిటి ఇంత పెద్ద అపచారం జరిగిపోయింది కదా, వెంట్రుక రాకూడదే అని చెప్పేసేసి చాలా బాధపడిపోయాడు. పెద్ద అపచారం అయింది అని చెప్పేసి బాధపడిపోయి ఇంటికి వచ్చి పరితపిస్తూ ఉన్నాడు. ఏమిటి ఈ విధంగా జరిగింది అని అమ్మాయిని అడిగాడు. చివరికి చూసేటప్పటికి ఇది తన యొక్క కుమార్తె యొక్క తలలోని వెంట్రుక అని తెలిసిపోయింది. ఎంత గొప్ప అపచారం, ఏమమ్మా ఇలా చేస్తున్నాను, నేను ఆ భర్తనే అతన్నే నేను పెళ్లి చేసుకోవాలని పని చేస్తున్నాను
అని చెప్పింది. ఏమిటి, ఒక రాయిని పెళ్లి చేసుకుంటానంటే అవి ఇదేమిటిది మొండితనం అని చెప్పేసి తండ్రి అన్నాడు. ఆ రాత్రి కలలో కనిపించి, నీ కూతురు యొక్క భక్తికి నేను మెచ్చాను, ప్రతిరోజు ఆమె వేసుకున్న పూలమాలలే నేను వేసుకునేది, నువ్వేమైతే కట్టి తీసుకువస్తావో మొదట నీ కూతురు వేసుకున్న తర్వాత తీసుకురమ్మని చెప్పాడు భగవంతుడు. ఆ తర్వాత ఆమె నిన్నే పెళ్లి చేసుకుంటానంటుంది. ఎలాగన్నారు, ఏమి లేదు, సర్వాలంకార సుందరంగా ఆమెను అలంకరించి తీసుకొచ్చి గర్భగుడిలో వదిలేసి బియ్యం వేసుకొని పోని చెప్పాడు. చూడండి, భగవంతుని ఆజ్ఞానుసారంగా అతన్ని అలంకరించి తీసుకుపోయి గర్భగుడిలో వదిలేశాడు. ఉదయం లేచి చూసేటప్పుడే ఐక్యమైంది. అటువంటి గోదాలక్ష్మి ఈ నెలంతా ధనుర్మాసం మహాలక్ష్మిని కొలిచినట్టయితే అఖండ సంపదలు మనకు వచ్చేటువంటిది అవుతుంది. ఆమె సౌందర్యం ఎటువంటిది, లోకంలో చూడండి, ఒక చిన్న అమ్మాయి ఎలా ఉంటుందండి, అమ్మాయి అంటే అయ్యో లక్ష్మిలాగా ఉంటుందండి అంటాం. ఏదో కాస్త పెదవులకు ఇంత లిప్స్టిక్ పూసుకొని, ఏదో ఇంత రోడ్డు గోల్డ్ మా దండలు మెడలో వేసుకుని ఉన్నదే ఏదో ఇంత బట్టలు గిట్టలు కట్టుకొని చూస్తే అమ్మాయి అండి చాలా క్షణంగా ఉందండి, లక్ష్మీదేవిలాగా ఉందండి అని మనం మాట్లాడుతుంటామే. మరి లక్ష్మీదేవిని దేనికి పోల్చాలి? ఒక అమ్మాయిని చూపిస్తే అమ్మాయి ఎలా ఉంది అంటే లక్ష్మిలాగా ఉంది అంటాం. మరి లక్ష్మీదేవి ఎలాగుంది అంటే ఉపమానమే లేదు దానికి. అదే అంటున్నాడు ఇక్కడ, శ్రీ మహాలక్ష్మి అట. ఆవిడెవరు? శ్రీ మహాలక్ష్మి అట, సింగారాలకే మరుదు. ఆమె సింగారం ఏమని చెప్పాలమ్మా? కాముని తల్లి అట, చక్కదనలకే మరుదు. ఆమె చక్కదనం ఎటువంటిది తెలుసునా? కాముని తల్లి, మన్మథుని యొక్క తల్లి. మన్మథుడే అందగాడు. అటువంటి అందగాన్ని ప్రసవించినటువంటిది ఎవరు? మహాలక్ష్మి. ఆమె యొక్క చక్కదనం ఏమని చెప్పాలమ్మా? సోమునితో గుట్టుబట సొంపు కళలకే మరుదు. కొంతమంది ఎలా ఉంటారు తెలిసిన, చీకట్లో కూర్చోబెడితే కూడా మెరిసిపోతూ ఉంటారు. కొంతమందిని చుట్టూ లైట్లు వేసి కూర్చోబెడితే కూడా నల్లగా ఏడుస్తుంటుంది వాళ్ళ ముఖాలు, మన ముఖాలు. కానీ లక్ష్మీదేవి యొక్క ముఖం ఎలా ఉంటుంది? చీకట్లో కూర్చోబెట్టినా కూడా ఆమె మెరిసిపోతూ ఉంటుంది. ఆమె కళలు అనేటువంటిది. ఎవరామె? సోముని తోబుట్టువట. క్షీరసాగర మదన సమయంలో కామధేను కల్పవృక్ష చింతామణులతో పాటు లక్ష్మీదేవి చంద్రుడు ఉద్భవించారు. కాబట్టి చంద్రుడు ఎవరండి అంటే లక్ష్మీదేవి యొక్క సోదరుడు, తమ్ముడు ఆయన. కాబట్టి చంద్రుడే 16 కళలతో విలసిల్లుతూ ఉన్నాడు. మరి ఆ చంద్రుని యొక్క తోబుట్టు అక్క కాబట్టి ఈమె యొక్క కళలు ఏమని చెప్పాలి? ఈమె నుంచి వచ్చేటువంటిది ఈమెకి ఏముంది చెప్పండి? కళలే ఈమె నుంచి పుట్టేది లోకాల్లో. సోమునితో పుట్టువట సొంపు కళలకే మరుదు, కోమలాంగి చూడి కుడుతనాచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ. ఇటువంటి గోదాలక్ష్మికి, రంగనాథునికి శోభని చెప్పండి అమ్మా, శుభని చెప్పండి. ఇంకెలా ఉంది ఈమె గంభీరం? కొంతమంది నడిచొస్తుంటే ఎంతో గంభీరంగా ఉంటుంది, కొంతమంది వస్తూ ఉంటే అయ్యో సరే గాలిపటం లాగా తేలిపోతూ ఉంటారు. ఇవి అలా కాదు. మహా గంభీరావర్తనాభిస్తన భరణమిత శుభ్రవస్తోత్తరీయ లక్ష్మీర్ దివ్యైర్ గజేంద్రైర్ మణిగణ ఖచితై స్నాపిత హిమకుంభై. శ్రీ సూక్తం చెప్తుంది. ఎలాగుంది ఈమె? కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు. ఈమె ఎవరు? కలశాబ్ది కూతురు. కలశాబ్ది అంటే సముద్రం. సముద్రం ఎంత గంభీరంగా ఉంటుంది చూడండి. మరి ఆ సముద్రం యొక్క కూతురు కాబట్టి ఈమె కూడా గంభీరంగా నడిచి వస్తూ ఉంటే ఎలా ఉంటుందట తెలుసున? ఆ యొక్క సామజ వరగమన ఏనుగులు నడిచినట్టుగా ఉంటుందట. ఆ విధంగా గంభీరంలో చూడాలి అంటే అంత గంభీరంగా కనిపించేటువంటిది అవుతుంది. తర్వాత కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, తలపలోక మాతయట దయమాటే మరుదు. ఈమె దయ ఎటువంటి తెలుసిన? లోకమాత. లోకంలో కన్న తల్లులకే తమ పిల్లలు ఏమైనా తప్పు చేస్తే దాన్ని వెనకేసుకొని, లేదండి మా పిల్లలు అటువంటి వాళ్ళు కాదండి, అయ్యో మీ పిల్లవాడు బెంచి విరగొట్టొచ్చాడండి అని హెడ్ మాస్టర్ టీచర్ మా పిల్లవాడు అటువంటి వాడు కాదండి, మా ఇంట్లోనే ఇరగొట్టేది, స్కూల్లో ఇరగొట్టడండి అని చెప్పేసి వెనకేసుకొస్తారే. మరి తల్లుల యొక్క స్వభావం ఈ విధంగా ఉంటుంది. మరి తల్లులకే తల్లి అమ్మ, అమ్మల కన్నయ్య అమ్మ.
ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి వచ్చినయమ్మ, తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండెడి అమ్మ దుర్గ మాయమ్మ. చూసారా, ఇటువంటి ఆ దుర్గా స్వరూపిణి అయినటువంటి ఇవి ఎటువంటిది? తలప లోకమాత ఎట ఈశానాం జగతోస్త వెంకటపతి విష్ణోర్ పరాం ప్రేయసి తద్దస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధిని పద్మాలంకృత పాణి పల్లవ యుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతి వందే జగన్మాతరం. సకల జగత్తునకే తల్లి. ఈమె యొక్క కరుణ ఏమని చెప్పాలి? అందుకే భగవంతుడు కూడా ఈమెకు సర్వాధికారములు ఇచ్చాడు. వెంకటేశ్ కళ్యాణంలో మీరు చూడండి, ఆయన మంగళసూత్రం కట్టేటప్పుడు ఏమంటాడో తెలుసిన? మాంగళ్యం తంతునానేనా జగజ్జీవన హేతునా కంఠే పద్మామి సుభగే చిరంజీవమయాసహ అంటాడు. మనం పెళ్లి చేసుకున్నప్పుడు ఏమన్నాం? మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతున. సినిమాకి పిలుచుకుపోతే రావాలా, లేకుంటే లేదు. హోటల్కి పిలుచుకుపోతే రావాలా, లేకుంటే లేదు. ఊరికి పిలుచుకుపోతే లేదు. ఊరి ఇంట్లో పడిండు అంటాం మేము. నేను నీకు మంగళసూత్రం దేనికి కడుతున్నాను తెలిసిన? ఒక్కరోజు కాదు, రోజు కడతాడు. గ్రహణం వస్తే లేదంతే. 320 రోజులు పెళ్లి. అక్కడ కాకుండా ఇంకా ఇటువంటి దేవాలయాల్లో పెళ్లి, ఊర్లో పెళ్లి. ఎక్కడ కట్టినా ఆయన పద్మావతి దేవి మెడలో మంగళసూత్రం కట్టేటప్పుడు ఏమంటాడు? సీతాదేవి మెడలో రాముడుగా, రుక్మిణీదేవి మెడలో సత్యభామాదేవి మెడలో కృష్ణుడుగా, వెంకటేశ్వర స్వామిగా పద్మావతి దేవి మెడలో కట్టేటప్పుడు ఏమంటాడో తెలుసిన? మాంగళ్యం తంతునానేన జగజ్జీవన హేతున. సకల జీవరాశులు కూడా లోకంలో ఒకటి చిన్న నోన్ టు అన్నోన్ నేను చెప్తా వినండి. ఏమన్నా కావలసి వస్తే ఆడబిడ్డలకు కానీ మగపిల్లవాళ్ళకి కానీ వాళ్ళు వెంటనే తండ్రిని అడగరు. తండ్రిని అడిగితే గదిరించి పంపిస్తాడు. అందుకే ఏం చేస్తారు? తల్లిని అడుగుతారు. అమ్మ నాకు ఓ 100 రూపాయలు కావాలి, నా స్నేహితులంతా కూడా సినిమాకి వెళ్తున్నారు అన్నప్పుడు ఆమె ఏం చేస్తుంది? మీ నాన్నని అడగాలమ్మా అంటుంది. అలాగా లోకంలో ఎవరైనా సరే నన్ను అడగరు, నన్ను అడగడానికి భయపడతారు, నిన్ను అడుగుతారు. నువ్వు అమ్మల కన్నా అమ్మవు. అప్పుడు నువ్వు నన్ను అడగాలి అని పెట్టుకోవద్దు. నువ్వేం చేయాలి తెలిసినా? వెంటనే నిన్ను ఎవరైతే ఆశ్రయించి ఏం కావాలి అని కోరుకుంటారో నన్ను అడిగేది పెట్టుకోకుండా వాళ్ళకు సమస్త సంపదలు ప్రసాదించు అని భగవంతుడు వరమిచ్చాడట. లోకరక్షణ హేతున, జీవరక్షణ హేతున. అందుకే నీకు మంగళసూత్రం కడుతూ ఉన్నాను, తెలిసిందా? నీకు పవర్ ఇస్తూ ఉన్నాను. మంగళసూత్రం అంటే పవర్. లోకము ఏమి కోరుకున్నా కూడా వాళ్లకు నీవు కావలసినటువంటిది ఇవ్వాలి. నేను మంగళసూత్రం కడుతున్నాను కానీ నా కోసం, సినిమా కోసం, ఊరికి పోయేదాని కోసం, మా ఇంటికి మీ ఇంటికి వచ్చేదాని కోసం నేను నీకు మంగళసూత్రం కట్టడం లేదు. లోకపు రీతిలో అని చెప్పేసి అన్నాడు. అందుకే ఆవిడెవరు? తలప లోకమాతయట, లోకానికే తల్లి అట. ఇంకా ఆమె యొక్క దయ ఏమని చెప్పాలి? మీరు దేవుణ్ణి అడిగితే ఆయన మీరు చేసిన దాన్ని బట్టి మీకు వరం ఇచ్చేటువంటి వాడు అవుతాడు. చూసారా? కానీ లక్ష్మీదేవి అలా కాదు. ఏంది? తలప లోకమాతయట, లోకానికి తల్లి అయినటువంటిది ఆమె. ఏం కావలిస్తే అది ప్రసాదిస్తుంది. అటువంటిది ఎవరో? మహాలక్ష్మి. అందుకే లక్ష్మీ పూజ చేసేటప్పుడు అమ్మా నీవు జగత్ తల్లివి, నీవు తలప అంటే ఆలోచిస్తే ఈమె ఎవరు? లోకమాతయట. మన ఇంటికి మాకు మీకు మాత్రమే తల్లి కాదు. ఈశానాం జగతోస్త వెంకటపతే. ఎన్ని లోకాలు? 14 లోకాలు ఉన్నాయి. 14 లోకాలకు ఈమె తల్లి అయినటువంటిది ఎవరు? మహాలక్ష్మి. ఆ విధంగా ఉపాసన చెయ్యాలి. ఆమె యొక్క దయ ఏమని చెప్పాలి? ఏమి మీరు ఆమెను అడిగిన వెంటనే తల్లి ఏ విధంగా బిడ్డలకి ఇస్తుందో ఆ విధంగా ఇచ్చేటువంటి స్వభావం కలిగినటువంటిది మహాలక్ష్మి. తలప లోకమాతయట. దయ మాటేమరదు. ఇంకా ఆమె దయ ఏమని చెప్పాలి? జలజ నివాసినియట చల్లదనానికే మరుదు. ఈమె చల్లటి చూపులు. ఈమెది కొంతమంది చూపులు ఉంటాయి, భయంకరంగా ఉంటుంది. ఆయన చూసుకున్నాడండి, చూడలేకపోతున్నామండి, తీవ్రంగా చూస్తున్నాడండి, కళ్ళు ఎర్రగా చేసి చూస్తున్నాడండి, నాకు భయం అవుతా ఉందండి అంటాం ఎవరైనా చూస్తే. మగవాళ్ళని చూసినా సరే, ఆడవాళ్ళని చూసినా అంతే. ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు చూడాలి మా ఆవిడని. చూడలేము, భయంకరంగా ఉంటుంది. ఆడవారి మాటలకు చూపులకి అర్థాలు లేదు. ఊరికే కర్ణాడా అంత భయంకరంగా ఉంటుంది. ఎవరిది? స్త్రీ యొక్క కన్నులు అయినా దృష్టి అయినా కూడా అలాగుంటుంది. కానీ ఈమె చూపులు ఎలా ఉంటుంది? జలజ నివాసిని. జల అంటే నీళ్లు,
నీళ్లలో చా అంటే ఏమిటి పుట్టేది? కమలం. కమలం ఎంత చల్లగా ఉంటుందో అటువంటి దాంట్లో పుట్టింది కాబట్టి ఈమె చల్లగానే ఉంటది. ఈమెకి టెంపరేచరే లేదు. ఈమె చూపుల్లోనూ చల్లదనమే, ఈమెను ముట్టుకుంటే చల్లదనమే, ఈమెను పూజిస్తే చల్లదనమే. అందరికి కూడా ఎవరైనా టెంపరేచర్ వచ్చింటే లక్ష్మీదేవిని స్మరించండి, వెంటనే చల్లగా నార్మల్ టెంపరేచర్ వచ్చేస్తుంది. తెలిసిందే, ఎక్స్పెరిమెంటల్ చేసి చూడండి. కాకపోతే మళ్ళీ నాకు ఫోన్ ఏం చేయొద్దండి. జలజ నివాసినియట చల్లదనానికే మరుదు కొలది మీరాయి చూడి కుడుతనాచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ. ఇంకా ఎటువంటిది లక్ష్మీదేవి? అమరవందితయట అట్టే మహిమకే మరుదు. అమర అమర అంటే ఎవరు? దేవతలు. సమస్త 33 కోట్ల దేవతలు ఈమె ముందు నిలబడి నమస్కరిస్తున్నారంట. అంటే ఈమె యొక్క మహిమ ఎంత గొప్పది. మా మధ్వాచార్యుల వారు అంటారు, విశ్వస్థితి ప్రళయ ఏంది మైక్ వీలాంది చెప్పేస్తూ ఉంది. విశ్వస్థితి వస్తూ ఉంది కదా, దాన్ని ఏం చేస్తున్నారు మీరు? వరకు వదిలేసేయండి. విశ్వస్థితి ప్రళయ సర్గ మహావిభూతి వృత్తి ప్రకాశ నియమావృతి బంధమోక్షాహ యశ్యామపాంగలవ మాత్రత ఊర్జితాస శ్రీయత్కటాక్ష బలవత్తి జితం నమామి. లక్ష్మీదేవి యొక్క శక్తి ఎటువంటిదండి అంటే, బ్రహ్మ రుద్ర ఇంద్రాది దేవతలు ఏమైతే చేస్తున్నారో దానిని కేవలము తన యొక్క కనుబొమల చలనము చేత చేసే శక్తి కలిగినటువంటిదట. ఇంత శక్తి నీకు ఎక్కడి నుంచి వచ్చిందమ్మా అంటే, నాకు ఆ వెంకటేశ్వర స్వామి నుంచి వచ్చింది చెప్పుకుంటుంది. అంత వినయం ఆమె. చూసారా, అంత శక్తివంతురాలు. అంటే కేవలము తన యొక్క కనుబొమలు ఇలా చలనము కదిలించడం వల్ల బ్రహ్మ సృష్టిని, రుద్రలయాన్ని, ఇంద్రుడు చేసే పని, వరుణుడు చేసే పని, సూర్యుడు చేసే పని తాను చేస్తుందట. ఇంకా ఆమె మహిమ ఏమని చెప్పాలి? అమరవందితయట అట్టే మహిమకే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. ఆమె ఎవరు? దేంతో పుట్టింది? ఆ క్షీరసాగర మథనం చేసేటప్పుడు కామధేను, కల్పవృక్ష, చింతామణి, ఉచ్చైశ్రవం మొదలైనటువంటి దాంతో అమృతం వచ్చింది. అమృతంతో పాటు పుట్టింది కాబట్టి అమృతానికి తోబుట్టువైనటువంటిది కాబట్టి ఆమెను మనం ఈయన కొలిచినాము అంటే ఈ కేవలం లక్ష్మీ అనుగ్రహం అయిందంటే అమృతము తాగినట్టే. అమృతం తాగితే ఏమవుతుంది? అకాల మరణం అనేటువంటిది లేదు. కాబట్టి లక్ష్మీదేవి యొక్క చూపు, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము మనకు అకాల మరణాన్ని తప్పించేటువంటిది అవుతుంది. అమృతం తాగినట్టు అవుతుంది. ఆమె దృష్టి మా మీద పడిందంటే చూసారా. తమితో శ్రీ వెంకటేశుడు తానే వచ్చి పెండ్లాడే. కాబట్టి అటువంటి ఆ లక్ష్మీదేవిని స్వయంగా తానే వచ్చి పెళ్లి చేసుకున్నటువంటి వాడయ్యాడు. అంత గొప్పది మహాలక్ష్మి అని చెప్పేసేసి ఆమె చూడి కుడుత మంచియారు, ఆమె గోదాలక్ష్మి అని చెప్పేసేసి ఎంతో చక్కగా అన్నమయ్య పాడాడు. కాబట్టి ఈ నెలలో గోదాలక్ష్మిని పూజించాలి. మహాలక్ష్మిని అనుగ్రహించేటువంటి మాసం ఈ యొక్క మార్గశిర మాసం, పుష్యమాసం, ఇవి రెండూ కూడా. కాబట్టి ఇటువంటి మార్గశిర మాసంలో పోగొట్టుకుంటాడు ఎవరు? ఇంద్రుడు లక్ష్మీ పూజను చెయ్యాలి ఈ యొక్క ధనుర్మాసంలో ముఖ్యంగా. ఎందుకు ఆ చేసినప్పుడు భగవంతుడు ఎక్కడ లక్ష్మీ పూజ జరుగుతూ ఉంటుందో అక్కడ మనం పిలవకపోయినా కూడా వెంకటేశ్వర స్వామి వారు, శ్రీ మహావిష్ణువు అక్కడ వచ్చి ఉంటారు అని చెప్పేసి ధనుర్మాస పురాణంలో వస్తుంది. ఒకసారి ఇంద్రుడు అమరావతిలో అంటే స్వర్గలోకంలో ఒక మంచి ఉత్సవం చేసుకుంటూ ఉన్నాడు. ఏనుగు మీద కూర్చున్నాడు, ఐరావతం మీద. ఆ తర్వాత ఆ నందనవనంలో పూసినటువంటి ఆ యొక్క పారిజాత పుష్పాల యొక్క మాలను వేసుకున్నాడు. దేవ గంధర్వ కిన్నెర కింపురుషాదులంతా బ్రహ్మాండంగా ముందు గానం చేస్తున్నారు, నాట్యం చేస్తున్నారు, మేళవిస్తున్నారు. ఋషులంతా వేదగానం చేస్తూ ఉన్నారు. 33 కోట్ల దేవతలంతా బహుపరాగ్ జయ జయాకారములు చేస్తూ ఉన్నారు. ఈ విధంగా చేస్తుంటే ఆయన పుట్టిన పండుగ ఏదో అయింది. మొత్తానికి ఒక పెద్ద ఉత్సవం జరుగుతుంది. ఆ సమయంలో ఏమైందో తెలిసిన, వైకుంఠం నుంచి దూర్వాసుల వారు వచ్చారు. అక్కడికి వైకుంఠానికి వెళ్లారు. దూర్వాస మహర్షి భగవంతుని చూసి స్తుతించారు. సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల శోభి కౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. భగవంతుని స్తుతించారు. భగవంతుడు చాలా తృప్తి పడ్డాడు దూర్వాసుల వారిని చూసి. వెంటనే ఏం చేశాడు ఆయన? తన మెడలో దివ్యమైనటువంటి వనమాల, వైజయంతి మాల అని అతడు వేసుకునే మాలకి ఏమని పేరు? వైజయంతి మాల అంటారు. ఇటువంటిది వేసుకుని ఉంటాడు. దాన్ని వెంటనే తీశాడు. ఎవరు? ఆ భగవంతుడు.
తీసి ఆ దూర్వాసుల వారికి ఇచ్చాడు. ఆ దుర్వాసుడు సన్యాసి, ఆయన ఏం చేస్తాడు పాపం, అయినా దేవుడు ఇచ్చాడు కదా పూలమాల అని ఇటువంటి పెద్ద పూలమాల తన యొక్క ఏమైతే కొంగు ఉంటుందో ఆ కొంగులో కట్టుకున్నాడు. వస్తూ ఉన్నాడు. వైకుంఠం, సత్యలోకం, కైలాసం, భూర్భువాది లోకములు అన్నీ దాటుకుని వస్తూ ఉన్నాడు. వస్తూ 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 స్వర్గలోకం వచ్చింది. స్వర్గంలో ఇంద్రుడు ఒక మంచి మెరవణి అంటారు కదా, తిరునాళ్ళు చేసుకుంటూ ఉన్నాడు. అక్కడికి తాను వచ్చాడు. ఎందుకు అంటే భగవద్గీతలో ఏమంటాడు, దేవానాం అస్మి వాసుకి అంటాడు. విభూతి యోగంలో సకల దేవతలలో ఇంద్రుడను నేను అని చెప్పుకున్నాడు. కాబట్టి ఇక్కడ భగవంతుని యొక్క విభూతి రూపం ఉన్నది కాబట్టి ఇక్కడ నేను గౌరవించాలి అనేటువంటి ఒక పవిత్ర భావన చేత దూర్వాసుల వారు అక్కడికి వచ్చారు. ఆయన ఇంద్రుడేమో ఆ ఐరావతం మీద కూర్చున్నాడు, మెరుస్తున్నాడు, ఐశ్వర్య మదము. అందరూ కూడా అతనికి ఏదో పుట్టిన పండుగ ఉన్నట్టుగా ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క ఇది ఇస్తున్నారు, బహుమానాలు ఇస్తున్నారు. మనం కూడా తీసుకుపోయి ఇస్తాం కదా, పెద్ద పెద్ద అట్ట డబ్బాలంతా దాని మీద కవర్ చేసి ఇలా ఇస్తుంటాం. దాని లోపల తీసుకొస్తే ఏముండలేదు, ఇంతే ఉంటుంది. అలా ఇస్తున్నారు అందరూ కూడా. మరి అందరూ ఇస్తున్నప్పుడు తాను కూడా ఏదో ఒకటి ఇవ్వాలి కదా. ఏముంది ఇతని దగ్గర, ఈ సన్యాసి దగ్గర ఏమీ లేదు. వైకుంఠం నుంచి వస్తున్నాడు. ఆ వైకుంఠంలో భగవంతుడు ఇచ్చినటువంటి పూలమాల ఉంది. ఆ పూలమాలను తీసుకొస్తున్నాడు. సరే నేనేం చేస్తాను, నాకేం భార్య పిల్లల ఏమన్నా, నేను ఎలా సన్యాసిని ఈ మాలను నేనేం వేసుకోను, హాయిగా భగవంతుని మెడలోది ఇది ఇంద్రునికి ఇచ్చేస్తామని చెప్పేసి ఆయన ఆ మాలను తీసుకొని ఆ ఐరావతం మీద కూర్చున్నటువంటి ఆ ఇంద్రునికి ఆ మాలను ఇలాగా అందించాడు. ఆ ఇంద్రుడు దాన్ని తీసుకున్నాడు. వాడిపోయింది. తన మెడలో వాడకుండా ఉండేటువంటి నందనవనంలోని పారిజాత పువ్వుల చేత కట్టబడినటువంటి మాల సుగంధం, ఆ గంధం అనేటువంటిది ఆ స్వర్గలోకమంతా వ్యాపించింది. అటువంటి పూలమాల ఉన్నప్పుడు ఇది వాడిపోయింది, దీన్ని నేను వేసుకోవాలా. చూడండి, ఐశ్వర్య మదం. ఆ ఐశ్వర్య మదం చేత ఏం చేశాడు, దాన్ని తీసుకున్నారే ఇది భగవంతుని మెడలోది కదా, లక్ష్మీపతి మెడలోనిది కదా అని చెప్పేసేసి కూడా అతడు తిరస్కరించి కళ్ళకు కూడా అద్దుకోలేదు. వెంటనే ఇలాగా కింద ఉన్నటువంటి దూర్వాసుడు ఇస్తే ఇలా వంగి తీసుకున్నాడు. తీసుకుని మెడలో వేసుకోకుండా, కంటికి అద్దుకోకుండా వెంటనే ఆ ఏనుగు యొక్క కుంభస్థలం మీద విసిరివేశాడు. ఆ ఏనుగు ఏం చేసింది, వెంటనే తొండంతో దాన్ని తీసుకొని కింద వేసి తొక్కింది. దీన్ని చూశాడు ఆయన. ఎవరు మరి వింటున్నారో లేదు, లేకపోతే ఏం ప్రయోజనం, నేను కంట చూస్తూ వచ్చాడు. ఎవరు చూశారమ్మా? దూర్వాసుడు చూశాడు. మొదటే కోపిష్టి. లోకంలో ఎవరైనా ఎంత కోపం ఉంది అంటే అయిపోయింది, ఆయన దూర్వాసుడు అయ్యా అంటాం. దూర్వాసుడు ఏమని చెప్పాలి? మహాకోపం. వరే, నేను లక్ష్మీపతి యొక్క మెడలోది తీసుకువచ్చి నీకు ఇస్తే ఐశ్వర్య మదంతో దాన్ని తిరస్కరించి కుంభస్థలం మీద వేస్తావా? అది నా ఎదురుగానే కింద వేసి తొక్కుతుంది. కాబట్టి దీనికి ప్రాయశ్చిత్తం ఏమిటో తెలుసా నీకు? శిక్ష, నీ త్రైలోక్యాధిపత్యమే నశించుగాక. ఈ స్వర్గలోకం అనేటువంటిది సునామీ రాని సర్వనాశనం అయిపోయి చెప్పించారు. వెంటనే ఆ దూర్వాసుని యొక్క శాపం వల్ల ఆ ఏనుగు తన్నుకున్నది, కింద పడిపోయాడు. ఎవరు? ఆ ఇంద్రుడు. అష్టదిక్పాలకులంతా దిక్కు లేకుండా ఒక్కొక్క చోట పడిపోయారు. ఆ తర్వాత ఇంద్రుని యొక్క భార్య శచీదేవి ఒక చోట పడిపోయింది. కొడుకు జయంతుడు ఒక చోట పడిపోయినాడు. ఆ స్వర్గలోకంలో ఉన్న కామధేను, కల్పవృక్ష, చింతామణి, ఉచ్చైశ్రవములన్నీ కూడా దిక్కుల్లో పడిపోయింది. మొత్తం ఎక్కడ చూసినా కూడా ఆ స్వర్గలోకం అంతా సునామీ, ఏమి లేదు, శ్మశాన వాతావరణం. చూడండి ఎలా ఉంటుందో మహర్షి యొక్క శాపం. ఏం చెయ్యాలి? అవశ్యం అనుభోక్తవ్యం, కృతం కర్మ శుభాశుభం. జరిగిపోయింది. ఏం చేయాలో దిక్కు తోచలేదు. వెళ్ళిపోయాడు ఆయన దూర్వాసుడు. ఆ తర్వాత ఇటువంటి సమయాల్లో మమ్మల్ని ఆదుకునేవాడు ఎవరని అంటే గురువునే. గురువును మించినటువంటి గురువులకింత అధిక ఆప్తరు యారు నేను మా కన్నడంలో హరిదాసులు చెప్తారు. మనకు గొప్ప ఆప్తుడు ఎవరండి? ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మన అరిష్టాలు దూరం చేసేవాడంటే తల్లిదండ్రుల కన్నా అమితమైనటువంటి ఆప్తుడు ఎవరండి అంటే గురువును ఆశ్రయించాలి. వెంటనే ఆవిడ ఏం చేసింది? వెళ్ళి బృహస్పతిని ఆశ్రయించింది. బృహస్పతి దేవతల యొక్క గురువు, రాక్షసులకు శుక్రాచార్యుడు. వెళ్ళి ఆశ్రయించింది. స్వామి ఇలా జరిగిపోయింది, ఏం చెయ్యాలి అన్నది. అవునమ్మా, జరిగింది తప్పింది కాదు,
నువ్వు కొన్ని రోజులు అనుభవించాల్సిందే. ఆ అనుభవించిన తర్వాత ఈ ధనుర్మాసం వస్తుంది. ఈ ధనుర్మాసం ఒక్క నెల కూడా నీవు శ్రీ మహావిష్ణువు అంటే వెంకటేశ్వర స్వామి వారిని భక్తితో నీవు కొలవాలి. కొలిచి భగవంతునికి ఈ నెలంతా కూడా పొంగలి నైవేద్యం చెయ్యాలి. చాలా ఇష్టం ఆయనకు. పెసరబేళ్ళు బియ్యము వేసి, మిరియాలు వేసి, జీలకర్ర వేసి, సొంటి వేసి, ఉప్పు వేసి, దానికి తగినంత నెయ్యి వేసి బ్రహ్మాండంగా చేయాలి. కొండ మీద ఇస్తూ ఉంటారు, ఇక్కడ కూడా చేస్తూ ఉంటారు లేదు. దాన్ని నైవేద్యం పెట్టాలి. దాని నైవేద్యం పెట్టి నీకు ఒక స్తోత్రం, లక్ష్మీ స్తోత్రం చెప్పిస్తాను. పూజ ఏమో శ్రీ మహావిష్ణువుది చెయ్యాలి, స్తోత్రమేమో లక్ష్మీ స్తోత్రం చెప్పాలి. ఈ విధంగా నెల అంతా చేస్తే మళ్ళా నీ భర్త పోగొట్టుకున్న సంపద అంతా కూడా తిరిగి నీకు వస్తుంది అని చెప్పాడు గురువు. సరే అన్నది. ఎప్పుడూ కూడా విశ్వాసో ఫలదాయక. ఎప్పుడూ కూడా మనకు ఫలం ఎప్పుడు వస్తుందండి అంటే గురువు గారు చెప్పిన మాట మీద విశ్వాసం ఉంచాలి. విశ్వాసం వల్ల ఫలం వస్తుంది. ఎక్కడైనా మీరు తీసుకోండి, ఒక డాక్టర్ దగ్గరికి వెళతారు. కర్నూలు పోయి వచ్చారండి, హైదరాబాద్కి పోయి వచ్చారండి, ఎక్కడ పోయినా ఏం కాలేదంటే ఏదో చూస్తామని మీ దగ్గరికి వచ్చాం, మీ హణేబార్ ఆ డాక్టర్ దగ్గర మీ మంది ఇవ్వండి చూస్తాము అంటే కాదు. అన్ని చోట్ల తిరిగానండి, ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో తెలియదు. ఆ భగవంతుడు నా కర్మ పరిపక్వం అయ్యి ఉంటే మీలో చేరి నాకు మంచి మంది ఇస్తాడు అనేటువంటి విశ్వాసంతో వచ్చానండి అని ఈ విధంగా మాటలతో అన్నప్పుడు ఆయన వేడి నీళ్ళు ఇచ్చిన భాగవతం. ఆ విశ్వాసం లేకపోతే మీకు అమృతం తెచ్చిచ్చినా కూడా కాదు. ఎక్కడైనా సరే ప్రతి ఒక్కటి విశ్వాసం మీద ఈ జగత్తు నడుస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఒకటే దృష్టాంతం మీకు చెప్పింది. మిగతా అన్ని కూడా ఎక్కడైనా సరే విశ్వాసంతోనే సంసారం కూడా సుఖంగా ఉండేది. నా భర్త బయటికి వెళ్ళాడు, ఎవరు చూస్తున్నాడో ఏమో, దిక్కులు చూడకు రామయ్య, పక్కన ఉన్నది సీతమ్మ అంటే ప్రయోజనం లే, అసలు బాగుండదు. నా భర్త మంచివాడు, రాముని మించిన వాడు, నా భర్త దగ్గరే రాముడు పాఠం నేర్చుకోవాలి అనేటువంటి విశ్వాసంతో భార్య ఉంటే ఆ సంసారం ఎంతో ఆనందంగా ఉంటుంది. అలాగే భార్య విషయంలో భర్త కూడా అలాగే ఉండాలి. ఊరికే లేని అనుమానాలు పెట్టుకుంటే దానికి ఎన్ని అంతరాలు, మంత్రాలు, తంత్రాలు, విభూతులు ఏమి రాసుకున్నా కూడా అది ఏమి పనిచేయదు. ఉన్నమాట చెప్తున్నాను, సమయం వచ్చింది కాబట్టి. దేనికి కూడా మన సుఖానికి, మన సౌఖ్యానికి, మన ఆనందానికి, మన కాపురానికి, మన జీవితానికి ఏదంటే ప్రధానమైన ఔషధము అంటే విశ్వాసము. గురువు మాట మీద అమితమైనటువంటి విశ్వాసం ఉంచాలి. అందరు చెప్పిందే లేండి, ఈయన కూడా ఏదో చెప్పాడు అంటే కాదు. ఎవరితో ఏం చెప్పిస్తాడో భగవంతుడు తెలియదు, అంతా చెప్పి ఉంటారు. నా దగ్గరకు వస్తుంటాను, ఎవరని చెప్పి జమి చెట్టు తిరగమ్మ, అయ్యో జమి చెట్టు ఏం స్వామి, ఎన్ని హోమాలు చేసినానో, ఎన్ని హవనాలు చేసినానో, ఎన్ని దానాలు చేసినానో, ఎన్ని పూజలు చేసినానో, ఎన్ని యాత్రలు చేసినానో, ఎన్ని తీర్థాలు చేసినానో, ఎన్ని దాంట్లో మనకు పెద్ద జమి చెట్టు తిరిగితే అవుతుంది ఏం స్వామి అని దాంతోనే అయ్యేది. చూడండి, ఏదేముంటుందో తెలీదు. విశ్వాసం చాలా ముఖ్యం. కాబట్టి ఇక్కడ సునామీ, స్వర్గలోకం ఏమీ లేదు, అంత కంప్లీట్ స్మాష్ అయిపోయింది. అటువంటిది కేవలం శ్రీ మహావిష్ణువును పూజించడం వల్ల వస్తుంది. ఆ శ్రీ మహావిష్ణువును పూజించి ఈ యొక్క పొంగల్ నైవేద్యం చేసి అంత్యకాలంలో ఆ పూజానంతరంలో నువ్వేం చెయ్యాలి అంటే అక్కడ నేను చెప్పించే లక్ష్మీ స్తోత్రం చెప్పాలి. ఆ స్తోత్రంతో పాటు ఇప్పుడు నేను చెప్పినటువంటి పాట పాడాలి. అయ్యో అన్నమయ్య వచ్చిన తర్వాత కదండి ఈ పాట పాడింది అంటే కాదు, పురాణంలో ఉన్నదాన్ని అన్నమయ్య పాట రూపంలో మనకు చెప్పాడు. అది తెలుసుకోండి బాగా. ఆయన ఏది స్వంతం ఏమి చెప్పలే. తెలుగులో అన్నమయ్య, త్యాగరాజస్వామి వీరంతా కూడా వేద శాస్త్ర పురాణములలో ఏమున్నదో దాన్ని మనకు అర్థమయ్యేటట్టు పాటల రూపంలో చెప్పారు. అది బాగా తెలుసుకోండి. ఏ పాట తీసుకుంటా తీసుకోండి. డాక్టర్ గారు ఇప్పుడు ఎక్కడి మానస జన్మం అనే పాట ఇచ్చారు, దాంట్లో మీకు చూపిస్తాను, పురాణ వాక్యాలు చూపిస్తాను, మీకు తెలుస్తుంది. కన్నడలో పురంధరదాసు, విజయదాసు మొదలైనటువంటి వాళ్ళంతా కన్నడలో ఏం చెప్పారు, సొంతం ఏమీ చెప్పలే, పాట రూపంలో ఉన్నది. వేద శాస్త్ర పురాణ ఇతిహాసములని చెప్పింది. కాబట్టి అమ్మా శచీదేవి భక్తి శ్రద్ధలతో శ్రీ మహావిష్ణువుని తెల్లవారుజామున అరుణోదయ కాలంలో చేయాలి పూజ. 4 గంటలకు చేయకూడదు, అలాగే సూర్యుడు పుట్టిన తర్వాత చేయకూడదు. ఈ ధనుర్మాస పూజ ఎప్పుడు చేయాలి? అరుణోదయ కాలంలో చేయాలి. అరుణోదయం అంటే ఏమిటి? తూర్పు దిక్కు నారింజ పండు రంగు అయి ఉండాలి. మీరు వేసుకున్నారు కదా కండువాళ్ళు, ఆ రంగు అయి ఉండాలి. ఇక సూర్యుడు పుట్టి ఉండకూడదు. ఆ రంగు సమయంలో మీరు స్నానం చేసి శ్రీ మహావిష్ణువును షోడశోపచార పూజల చేత పూజించాలి. ఆ తర్వాత దీన్ని నైవేద్యం చేయాలి.
నేను చెప్పినటువంటి లక్ష్మీ స్తోత్రం నువ్వు పఠించాలి. నెల ఏమిటది వినండి. కనీసం శ్రీదేవి ప్రథమం నామ, ద్వితీయం అమృతోద్భవ, తృతీయం కమలా ప్రోక్త, చతుర్థం లోకసుందరి, పంచమం విష్ణుపత్నీతి, షష్ఠశ్రీ వైష్ణవీ తత, సప్తమం తు వరారోహ, అష్టమం హరివల్లభ, నవమం శ్రాంగణీ ప్రోక్త, దశమం దేవదేవిక, ఏకాదశం మహాలక్ష్మి, ద్వాదశం లోకసుందరి, శ్రీ పద్మ కమల ముకుంద మహిషి లక్ష్మి శ్రీలోకేశ్వరి మా క్షీరాబ్ది సుతారవింద జననీ విద్యా సరోజాత్మిక సర్వాభీష్ట ఫలప్రదేతి సుతం నామాని ద్వాదశ ప్రాతః శుద్ధతరః పఠన్ సర్వాన్ లభంతే శుభాన్ భద్రలక్ష్మీ స్తవం నిత్యం పుణ్యమే తత్సుభావహం. ఎప్పుడు కాలే స్నాత్వా ధనుర్మాసే జపేత్ శ్రీ విష్ణు సన్నిధో. విష్ణు సన్నిధానంలో ఇది నీవు జపం చేయాలి. ఈ స్తోత్రం నువ్వు చెప్పాలి. ఒక్క నెల చెప్తే నీవు పోగొట్టుకున్న సంపద నీకు వస్తుంది. విన్నదే, విశ్వసించింది గురువు వాక్యం మీద, వెంటనే అలాగే పూజ చేసింది. పూజ చేసేటప్పటికి సకల దేవతలంతా కలుసుకున్నారు. ఎక్కడెక్కడో పడినటువంటి వాళ్ళంతా కలుసుకున్నారు. వాళ్ళందరూ కలిసి వైకుంఠానికి వెళ్లారు. భగవంతుని ప్రార్థించారు, ఇలా జరిగింది అని. మీరేం చింతించొద్దండి, క్షీరసాగర మతనం చేయండి అన్నాడు. దేవదానవులు కలిసి క్షీరసాగరం పాలసాగరంలో మందర పర్వతాన్ని వేసి వాసుకిని తాడుగా చేసి కింద నేను కూర్మ రూపంలో జారిపోకుండా మునిగిపోకుండా నేను కింద పట్టుకుంటాను, దాన్ని చిలకండి, మళ్ళా పోగొట్టుకున్న సంపద అంతా వస్తుంది అని చెప్పాడు. అప్పుడు ఆ భగవంతుని యొక్క వాక్యానుసారంగా వాళ్ళు ఆ యొక్క చిలుకుతారు. మొదటిసారి ఆహ్లాద వచ్చింది, దాన్ని పరమేశ్వరుడు స్వీకరించాడు. తర్వాత మళ్ళా చిలికినారు. అప్పుడు పోగొట్టుకున్న సంపద అంతా కామధేనువు, కల్పవృక్షము, చింతామణి, ఉచ్చైశ్రవము, అన్ని సంపదలు అందులో నుంచి వచ్చింది. అది అంత భగవంతుడు మళ్ళా ఇంద్రునికి ఇచ్చి స్వర్గలోకాన్ని మళ్ళా పునరుద్ధరించి ఆ స్వర్గలోకాన్ని మళ్ళా అధిపతిగా చేస్తాడు. అందులో పుట్టినటువంటిది ధన్వంతరి చంద్రుడు. ఆ తర్వాత మహాలక్ష్మి పుడుతుంది. ఆ మహాలక్ష్మిని తాను స్వీకరించినటువంటి వాడు అయ్యాడు. ఈ విధంగా ఇవన్నీ జరిగింది ఎప్పుడు? ఈ ధనుర్మాసంలోనే. ఈ యొక్క చిలికింది ఎప్పుడు? ఈ వైకుంఠ ఏకాదశి రోజే. అందుకే ఈరోజు రావాలి, వెంకటేశ్వర స్వామిని చూడాలి, లక్ష్మీ ప్రార్థన చెయ్యాలి. మీ అందరికీ సంపద. మాకు ఉండదులే స్వామి, ఏం వద్దులే అని ఎవరన్నా అంటారా? ఎంతున్నా కావాలి. సముద్రానికి ఎంత నీళ్లున్నా తక్కువే, కొండకి ఎన్ని రాళ్లు ఉన్నా తక్కువే, మనిషికి ఎంత సంపద ఉన్నా తక్కువే. అవునా కాదా? తప్పు అంటే వద్దు, మానేస్తాం. పురాణం కావాలన్నా వద్ద సంపద వద్దా? ఎಷ್ಟಿದ್ರು ಬೇಕಿನ್ನ ಇಷ್ಟಿದ್ದರೂ ಮತ್ತು ಇಷ್ಟರಾಸೆ, ಅಷ್ಟಿದ್ದರೂ ಮತ್ತು ಅಷ್ಟರಾಸೆ, ಕಷ್ಟಬೇಡೆಂಬಾಸೆ, ಕಡಸುಖವ ಕಾಂಬಾಸೆ, ನಷ್ಟ ಜೀವನದ ಆಸೆ ಪುರಂದರ ಬಿಟ್ಟಲು. చూసారా? ఎంత ఉన్నా కావాలి కావాలి కావాలి. లక్ష్మీ ప్రసన్నం అర్థాచ బహిప్రాణ అన్నారు. కాబట్టి అటువంటి సంపదను ప్రసాదించేటువంటి మాసం ఈ పరమ పవిత్రమైనటువంటి ధనుర్మాసం. ఈ ధనుర్మాసంలో లక్ష్మీ ప్రార్థన చేయాలి. అటువంటి లక్ష్మీదేవి యొక్క గుణగణాలే ఇక్కడ ఉన్నాయి. అందులో మనకు ఎందుకనే స్తోత్రం చెప్పాను, శ్రీదేవి ప్రథమ నామ ద్వితీయ అమృత, సంస్కృతంలో చెప్పాను, మీకు అర్థం కాదు కదా. అందుకే ఏం చేశాడు ఆయన? ఆ మంత్రాలంతా తీసుకొని ఈ చూడరమ్మ సతులాల అని చెప్పేసేసి పాట రూపంలో మీకు అర్థం. ఎందుకంటే అర్థం లేకుండా మనం ఏం చేసినా వేస్టే కదా. అర్థం లేని ఇది అంతా వ్యర్థం అయిపోతుంది. కాబట్టి ఏదైనా సరే అర్థయుక్తంగా చేయాలి. చేసినప్పుడు దాని ఫలం అనేటువంటిది వస్తుంది. అందుకే శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు, కాముని తల్లి అట చెక్కదనాలకే మరదు, సోమునితో పుట్టువట సొంపు కళలకే మరదు, కలశాబ్ది కూతురట గంభీరాలకే మరదు, తలప లోకమాతయట దయమాట ఏమరదు, జలద నివాసిని అట చల్లదనానికే మరదు, అమర వందితయట అట్టే మహిమకే మరదు. చూడండి, అమృతము చుట్టమట ఆ దయమాట ఏమరుగు. చూడండి, తమితో శ్రీ వెంకటేశుడు తానే వచ్చి పెళ్ళాడినటువంటి వాడు ఈ యొక్క లక్ష్మీదేవిని. అటువంటి లక్ష్మిని మనం తెలుసుకొని పూజించాలి. సిద్ధలక్ష్మిర్ మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మిర్ వరలక్ష్మి ప్రసన్న మమ సర్వదా. 8 విధాలుగా మహాలక్ష్మి మమ్మల్ని అనుగ్రహించేటువంటిది అవుతుంది. ఇది తెలుసుకోవాలి. ఊరికే ఏదో ఫోటో పెడితేనే, పసుపు కుంకుమ వేస్తేనే, ఎవరో పూలేస్తే పూలేస్తేనే, ఒక కట్ట ఊదికడ్లు తీసుకొని ఘాటు పట్టేటట్టుగా ఊదికడ్లు తిప్పింది.
ఏం వచ్చా ఎక్సర్సైజ్ అయ్యి అంతే, చేతికి ఉన్న నర్వస్ వీక్నెస్ పోయి అంతే. ఊది కళ్ళు తిప్పితే అవుతుందా, దీపాలు పెడితే అవుతుందా, ఇవన్నీ కాదు. ఆమె గురించి తెలుసుకోవాలి. మధ్వాచార్యుల వారు చెప్పేటువంటి భక్తి నిర్వచనం ఏమిటండి అంటే, ఏ దేవుణ్ణి మీరు పూజిస్తున్నారో ఆ దేవుని యొక్క ఉనికిని తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు మీకు విశ్వాసం పడుతుంది. ఆ విశ్వాసం ఫలదాయక. ఆ విశ్వాసమే మనకు ఫలమిస్తుంది. అంతేగాని ఊరికే పటాలు పెడితేనే, బొమ్మలు పెడితేనే పూజ చేసి బొమ్మలాట ఆడితే ఏం ప్రయోజనం ఉంది చెప్పండి. దానికి ఫలం లేదని కాదు, ఉంది. అందులో ఈ రోజు ఎలా ఉంది, మా రోజుల్లో 35, 36, 40 మార్కులు వస్తే చాలా బ్రహ్మాండం అనుకుంటుంటే, నేనంతా 36, 37 మార్కులతోనే పాస్ అయింది. నాకేం క్లాస్ లేదప్ప, ఉన్నమాట చెప్తాను. నాకేం ఇప్పుడేం ఉద్యోగం కూడా తీసేది. ఇప్పుడు అట్లా కాదే, డిస్టెన్షన్ రావాలా, 100 దగ్గర ఉండాలా, ఏ గ్రేడ్ రావాలా. మరి ఆ ఏ గ్రేడ్ రావాలంటే ఊరికే మనం ఇట్లా పూజ చేస్తే అవుతుందే, ఊరికి పక్కన చూసి రాస్తే అవుతుందే. నేనంతా పక్కన కాపీ కొట్టే పాస్ అయింది, సొంతం ఏం రాయరా. అట్లా నన్ను అనుసరిస్తే ఇప్పుడు అవుతుంది. ఎంత కాపీ కొడితే నీకు ఈ గ్రేడ్ 100కి 100 వస్తుంది. కాబట్టి తెలుసుకో భగవంతుణ్ణి. తెలిసిన వారికి దేవుడు ఇతడు, తెలియని వారికి ఎవరో ఇతడు అంటాడు. అరితవరికి అతి సులభ హరియ పూజే. హరితవరు అంటే తెలిసిన వారు అని అర్థం పురంధరదాసులు. కాబట్టి తెలుసుకోవాలి. లక్ష్మీదేవిని పూజించిన ఎందుకు వైకుంఠ ఏకాదశి? వైకుంఠ ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామి వారిని ఎందుకు పూజించాలి? మనకు సంవత్సరంలో 2 వస్తాయి, 2 అయనాలు ఉన్నాయి. ఒకటి దక్షిణాయనము, ఒకటి ఉత్తరాయణం. ఆ దక్షిణాయనంలో వచ్చేటువంటి ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఆ దక్షిణాయనం 6 నెలలు కూడా దేవతలకు చీకటి, రాత్రి, దేవుడు పడుకుంటారు, అందుకే దాన్ని శయన ఏకాదశి అంటారు. ఆ తర్వాత ఉత్తరాయణంలో లేస్తాడు భగవంతుడు, దాన్ని ఏమంటారు? ఆ పగలు దేవతలకంతా కూడా. కాబట్టి దీన్నే వైకుంఠ ఏకాదశి. ఈ ఉత్తరాయణం చూడండి, రేపు 14వ తారీఖు ఉత్తరాయణం, సంక్రాంతి వస్తుంది, మకర సంక్రమణ. ఆ యొక్క సంక్రమణం రోజు దేవతలకంతా కూడా పగలు ఇంకా తెల్లవారేటువంటిది అవుతుంది. కాబట్టి ఆ తెల్లవారేదానికి ముందు వచ్చేటువంటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి. ఆ దక్షిణాయనంలో వచ్చేటువంటి ఏకాదశి అది వచ్చి తొలి ఏకాదశి. కాబట్టి ఇవి 2 చాలా శ్రేష్టమైనటువంటిది శ్రీ మహావిష్ణువునకు. అందులోనూ మరొకటి, తిథులు ఎన్ని? 15. పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణిమ లేదా అమావాస్య. ఈ తిథులలో ఒక్కొక్క తిథిని ఒక్కొక్క దేవతలు తీసుకున్నారు. బలిచక్రవర్తి పాడ్యమి తీసుకున్నాడు, భగిని తృతీయ, నదులన్నీ కూడా విధియ తీసుకున్నది. ఆ తర్వాత తృతీయ గౌరీదేవి తీసుకున్నది. చతుర్థి ఎవరు? నాగేంద్రుడు, గణపతి తీసుకున్నారు. పిల్లవాడు నువ్వు మాట్లాడితే నీవైపోతుంది, నా దృష్టి మాట్లాడొద్దమ్మా, తర్వాత పండిస్తాను నీకు, సరేనా? ఏమన్నా అక్కడ నాకు వాళ్ళు పండిస్తే నీకు ఇస్తాను, లేకుండా మళ్ళీ లేదు. స్వామి ఇకుండా పోయినా వద్దు, ఊరుకూర్చో విను. తెలిసిన చవితి ఎవరు తీసుకున్నారు? గణపతి, నాగేంద్రుడు తీసుకున్నాడు. పంచమి ఋషులు తీసుకున్నారు. షష్ఠి షణ్ముఖుడు సుబ్రహ్మణ్య స్వామి తీసుకున్నాడు. సప్తమి సూర్యుడు తీసుకున్నాడు. అష్టమి ఆదిపరాశక్తి తీసుకున్నది, దుర్గాష్టమి. నవమి దేవతలు తీసుకున్నారు. తర్వాత దశమి, ఏకాదశి, ద్వాదశి 3 కూడా శ్రీ మహావిష్ణువు తీసుకున్నటువంటి వాడు అయ్యాడు. చూసారా? చతుర్దశి వచ్చేసేసి యక్షకింద్ర గంధర్వాదులు తీసుకున్నారు. పౌర్ణిమ సమస్త దేవతలు తీసుకున్నారు, అందుకే పౌర్ణిమ సత్యనారాయణ వ్రతం. అమావాస్య పితృదేవతలు తీసుకున్నారు, అందుకే పితృతర్పణం. కాబట్టి ఏకాదశి వచ్చే దాన్ని హరిదినము అని పేరు, హరివాసనం అని పేరు. శ్రీ మహావిష్ణువులకు చాలా ప్రీతిపాత్రమైనటువంటి మాస తిథి యొక్క ఏకాదశి. కాబట్టి ఇది ఎలా వస్తుంది? ప్రతి నెలలో శుక్లపక్షంలో ఒకటి వస్తుంది, కృష్ణపక్షంలో ఒకటి వస్తుంది. అలాగనుకుంటే సంవత్సరానికి 24 వస్తుంది. అధిక మాసం వస్తే మళ్ళా 2 కలుపుకుంటే 26 వస్తుంది. దీన్ని కంపల్సరీ కూడా ఏకాదశి సమం కించిత్ పవిత్రం నహి విద్యతే వ్యాజీనాపి కృతాన్ రాజా నదర్శయతి భాస్కరీం. పద్మపురాణం చెప్తుంది. ఎవరైతే ఈ ఏకాదశి రోజు ఉపవాసం చేసి రాత్రంతా జాగరణ చేసి హరినామస్మరణ చేసేటువంటి వాళ్ళు అవుతారో నా దర్శయతి భాస్కరి. భాస్కరుడు అంటే సూర్యుడు. సూర్యుని యొక్క కుమారుడెవరు? యమధర్మరాజు. వారి యొక్క దృష్టి పడదట వాళ్ళ మీద. నతే యమం పాశభృతైశ్చ తత్పటాన్ స్వప్నేపి పశ్యంతి హచీర్ణ నిష్కృతాన్. యముడు కాని, యమదూతలు కాని, యమ పాశము కాని ఈ ఏకాదశి రోజు ఎవరైతే శ్రీ మహావిష్ణువు దర్శనం చేసుకునేటువంటి వారు అవుతారో
ఆ శ్రీ మహావిష్ణువు యొక్క దృష్టి ఎవరి మీద అయితే పడుతుందో వాళ్లకు అపమృత్యు భయం అనేటువంటిది ఉండదు. ఈ రోజు బయటికి వెళితే ఇంటికి వచ్చేంత వరకు మనకు నమ్మకం లేదు. ఎలాగుంది? కాలవ్యాల ముఖాలీడా జగత్ప్రాణ విధాయకం. కాలం అంటే వల్ల తాచుపాం, పెద్ద చాటంతా ఉంది దానికి. ఏది? పడగ. అది ఎత్తుకొని కూర్చున్నదట. ఒక బావిలో ఒక కప్ప ఉండింది. ఆ కప్ప పాపం అలా పైకి వస్తాము అని ఆ బావిలో నుంచి పైకి వచ్చింది. ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి ఎండ. అది నీళ్లలో ఉన్న ప్రాణి, దానికి చేత కాదు. ఎక్కడన్నా చల్లగా ఉంటే చాలు చూస్తాము అని అలా చూస్తే ఈ పాము పడగెత్తుకొని కూర్చున్నది. దాని యొక్క నీడ ఇంత ఉంది. అబ్బా ఇక్కడ నీడ కనిపించింది, దీంట్లో ఆడుకుందాము అని వచ్చిందండి. అది ఏమి నీడ అనేది చూడలేదు, వచ్చి ఆడుకుంటూ ఉంది. ఆహా, నాకు ఆహారం దొరికింది, ఎంతసేపు ఎగురుతుందో ఎగరని తర్వాత మింగేస్తామని ఇది నోరు తెచ్చుకొని కూర్చున్నాం. మన బతుకులు అలాగున్నాయి. మనకు తెలియకుండా కాలవ్యాల ముఖాలీడ జగత్ప్రాణ విధాయకం. కాలుడు అనేటువంటి భయంకరమైనటువంటి పాము నోరు తెరుచుకొని ఉన్నది. ఎప్పుడు మమ్మల్ని మింగేస్తుందో తెలియదు. ఆ నీడ అనేటువంటిది మన మీద పడకుండా ఉండాలి అంటే శ్రీ వెంకటల సత్శైల వాసీ దాసీ కృతామరాహ ఛాయయా పాతుమాం నిత్యం శ్రీనివాస సురద్రుమ. వెంకటేశ్వర స్వామి ఉన్నటువంటి ఆ యొక్క ఏమైతే తిరుమల క్షేత్రం ఉన్నదో అది కల్పవృక్షం. చూడండి, కల్పవృక్ష నీడలో ఉన్నాడు ఈరోజు వెంకటేశ్వర స్వామి వారు. కల్పవృక్షం అంటే ఏమిటో తెలుసునా మీకు? మామిడి చెట్టు మామిడి పండే ఇస్తుంది, అరటి చెట్టు అరటి పండునే ఇస్తుంది, ఏ చెట్టు ఆ పండునే ఇస్తుంది. కానీ కల్పవృక్షం అనేటువంటిది దానికి ఏ పండు ఉండదు, ఏ కాయ ఉండదు. అది క్షీరసాగరంలో నుంచి పుట్టింది. దాని కింద పోయి మనం ఇలా కూర్చొని ఈ పండు కావాలి అంటే, పనస పండు కావాలంటే చక్కని చేతిలో పడుతుంది. అది ఆ కల్పవృక్షానికి ఉన్నటువంటి గుణం. అటువంటి వాడు ఎవరండి? ఈ యొక్క వెంకటేశ్వర స్వామి వారు. భావింప కైవశమైన పారిజాతమా చేవదీరమమ్ముగా చే చింతామణి కావించి కోరిక తీర్చే కల్పవృక్షమా మాకు దాపై రక్షించేటి ధరణిధర కొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా. ఇదేం కొత్తగా ఉంది పాట, నాగార్జున పాడలేదేమో అందద్దండి. మనం సినిమాలు ఇవన్నీ పాడరు, తెలిసిందా? కామధేను కల్పవృక్ష చింతామణులు ఎక్కడున్నాయి? స్వర్గలోకంలో ఉంది అని విన్నాం. ఉందో లేదో మాకు తెలియదు. కానీ ఈ యొక్క వెంకటేశ్వర స్వామి వారే కల్పవృక్షం కింద ఉన్నారు. ఆ నీడను మనం ఆశ్రయిస్తే యముడు కానీ యమ దూతలు కానీ యమ భాషలు కానీ మన మీద పడదు. దాన్ని మనం తెలుసుకోకుండా ఈ యొక్క అశాశ్వతమైనటువంటి సంపద అనేటువంటి పాము యొక్క నీడలో మనం తిరుగుతూ ఉన్నాం. ఇది కొంచెం జాగ్రత్త అని మమ్మల్ని హెచ్చరిస్తూ ఉంది పురాణాలన్నీ కూడా. కాలవ్యాల ముఖాలీడా జగత్ప్రాణ విధాయకం. కాలుడు అకాల మరణం అనేటువంటి అకాల మృత్యు అనేటువంటి పడగ ఎత్తుకొని కూర్చున్నది. అది మీకు తెలియకుండా దాన్ని కింద ఆడుతూ ఉన్నారు. ఆ పురంధరదాసు వారు అయితే ఇంకా చక్కగా చెప్తారు. కోడి పిల్లి ఆడువాగా హాడు అద్దు వెయ్యువంతే. చిన్న చిన్న కోడి పిల్లలు ఆడుతూ ఉంటే గద్ద వచ్చి ఎలా ఎత్తుకోపోతుందో ఆ విధంగా ఈరోజు చిన్న చిన్న పిల్లలు బడికి పంపించాలంటే ఎంత భయం అవుతుంది ఒకసారి మీరు ఆలోచించండి. మన చిన్న ఎమ్మిగనూరు ఆదోని లాంటి పట్టణాల్లోనే మనం ఇంత భయపడుతూ ఉన్నాము. ఇంకా హైదరాబాద్ లాంటి సిటీల్లో ఇంకా ఎంత భయపడుతూ ఉంటారు వాళ్ళ తల్లిదండ్రులు ఆలోచించండి. ఉదయం పంపిస్తే ఇంటికి వచ్చేంత వరకు ఇలా కొట్టుకుంటూ ఉంటుంది గుండె పిల్లల్ని చూస్తూ ఉంటే. ఎక్కడ చూసినా అపాయములు, డేంజర్, ఎంత యాక్సిడెంట్స్. మరి అటువంటి దాని నుంచి మమ్మల్ని కాపాడే దేవుడు ఎవరండి అంటే వెంకటేశ్వర స్వామి కల్పవృక్షం. కాబట్టి అటువంటి కల్పవృక్షాన్ని ఆశ్రయించు. శ్రీ వెంకటల సత్శైల వాసీ దాసీ కృతామరాహ ఛాయయా పాతుమాం నిత్యం శ్రీనివాస సురద్రుమ. శ్రీనివాసుడు అనేటువంటి సురద్రుమ అంటే ఏమిటి? కల్పవృక్షం. ఆ కల్పవృక్షాన్ని ఆశ్రయిస్తే నీకు కావలసినంత ఏమి కోరిక, చెప్పాను కదా, చెట్టు మీద కూర్చుంటే ఏం పండు కావాలన్నా అది దొరుకుతుంది. ఎవడొకటి చింతపండు అడిగినాడంట, అదే ఇచ్చారు. ఉంచండి బంత అన్నట్టు. మరి నువ్వు అదే కదా కోరుకున్నది. మన హణేబారం ఏం కోరుకోవాలి వెంకటేశ్వర స్వామి దగ్గర అని కూడా మనకు తెలియదు. అలా కోరుకుంటున్నాం, చింతపండులా కోరుతూ ఉన్నాం. ఆయన మోక్షం ఇచ్చేటువంటి దేవుడు, మోక్ష ఫలాన్ని ఇచ్చేటువంటి వాడు. నిగమకల్ప తరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవత రసమాలయం ముహరహో రసికాహ భూవి భావుకాహ అంటుంది భాగవతం. అటువంటి వెంకటేశ్వర స్వామి వారు, అటువంటి వారి గురించి తెలుసుకోవాలి. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహవతి. అన్ని జన్మలలో కూడా మానవ జన్మ చాలా గొప్పది. ఆహార, నిద్ర, భయ, మైథునములు అన్ని జీవరాశులకు, పందికి, కుక్కకు, నక్కకు, అన్ని జీవరాశులకు ఆహారము కావాలి.
అన్నీ నిద్రపోతాయి. దొరికిన ప్రాణులతో ఒక్కదానికోటి మైథునం చేసుకుంటాయి. ఎక్కడ దొరికితే అక్కడ నిద్రపోతుంది. ఆహార, నిద్ర, భయం అనే ప్రాణుల చేత భయపడతాయి. ఇవి అన్ని ప్రాణులకు ఉన్నటువంటిది, దాంతోపాటు మనకు కూడా ఉన్నటువంటిది అయింది. ఈ 4ంటికే మనం వశమైపోతే ఇంకేముంది? దానికి మనకు వ్యత్యాసం ఏముంది? మానవ జన్మ ఆలోచించేసే మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయ. మనస్సు ఉంది, బుద్ధి ఉంది, ఆలోచించే శక్తి ఉంది. ఏది శ్రేయో మార్గం, ఏది ప్రేయో మార్గం, ఏ మార్గంలో వెళ్ళాలి, ఏ మార్గంలో వెళ్ళకూడదనేటువంటి యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని భగవంతుడు మనకి ఇచ్చి పంపించాడు. ఇది ఆ ఇతర ప్రాణులకు లేదు. దానికి మనకు వ్యత్యాసం ఏముంది? ఇది తెలుసుకోకపోతే ఏమంటాడు? పాదయుగముతోడి పశువుగాక అంటాడు పోతన. మమ్మల్ని గురించి మనం తెలుసుకోవాలి. నేను ఎన్నదిరు హీన మానవ నిన్న జ్ఞానದಿಂದ నిన్న నేనే ತಿಳಿದು ನೋಡಲು అన్నారు. ఒక్కసారి కూర్చో, నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు వచ్చాను, ఏం చేయడానికి వచ్చాను అనేటువంటి 4 ప్రశ్నలు వేసుకోండి. దానికి ఆన్సర్ వస్తుంది, మీ లోపల నుంచి వస్తుంది. చెలిమిలో నీళ్లు వచ్చినట్టుగా దాన్ని రాయడం మొదలు పెట్టారంటే వాల్మీకి, వ్యాసుల కన్నా గొప్పవాళ్ళు మీరు అయిపోయి ఇంటి పెద్ద పుస్తకాలు రాస్తారు. ఆ మోటివేషన్, ఆ క్వశ్చన్ లేదు మీ లోపల, అది రావడం లేదు. దానికి కారణం ఏమిటి అంటే ఈ దీంట్లోని సంసారం అనేటువంటి దాంట్లో ఉదయం లేచిన పాల ప్యాకెట్, తర్వాత పెరుగు, తర్వాత నెయ్యి, తర్వాత కాయగూరలు, ఇదంతా అయిపోయి ఆఫీసు టైం అవుతుంది. అదరా ఇంత కాఫీ అర్థంత బద్దం తాగి పరిగెత్తుకోవడము, అక్కడ పై బాస్తో జడాబడ జాడించుకోవడము, ఎంత త్వరగా వెళ్ళినా మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత అది తీసుకురండి, ఇది తీసుకురండి అని ఈమె ముఖం సొట్ట చేస్తూ ఉంటది. ఆమెను చూసి మనం మురిసిపోవాలా, తిడుతూ ఉంటే దీంట్లోనే అయిపోయే జీవితం అంతా. ఇంక నువ్వు ఎప్పుడు ఆలోచిస్తావు? బాల్యస్తావత్ క్రీడాసక్త, తరుణస్తావత్ తరుణీసక్త, వృద్ధస్తావత్ చింతాసక్త, పరమే బ్రహ్మణి కోపినసక్త. శంకరుల వారు అంటారు, బాల్యమంతా ఆటపాటలు అయిపోయి ఇప్పుడు ఆ పిల్లవాడు ఏదో ఊరు కూర్చున్నాడు, ఆటపాట. నేను చెప్పేది ఏమన్నా అర్థమవుతుందా? పిల్లవానికి పండిస్తాను అంటే ఊరు కూర్చున్నాడు. వీళ్ళకి ఇవ్వకపోతే ఇప్పుడు నాకు పెద్ద ప్రమాదం అనుకో. బాల్యస్తావత్ క్రీడాసక్త, ఆటపాటలు. క్రికెట్ గురించి మాట్లాడండి, యువతలు తిరుగుతాడు ఇప్పుడు వాడు. తరుణస్తావత్ తరుణీసక్త, మంచి తరుణం, యవ్వనం, ఒకరికొకరు ఇట్లా చూసుకునేదనమాట. దిక్కులు చూడకు రామయ్య, పక్కన ఉన్నది సీతమ్మ. చూసినారా? తరుణం, యవ్వనంలో ఏం చేస్తాం? ఆడవాళ్ళకి మగవాళ్ళు, మగవాళ్ళకి ఆడవాళ్ళు, ఒకరికొకరు ఇట్లా చూసేది. ఎందుకు చూస్తామంటే అంతే. చింతకాయ పచ్చడి చూస్తే నోరు ఉడుతుంది. అదే నాలుగు తప్ప, చింతకాయ తప్ప. నేననేది కాదు, అన్నమయ్య అంటాడు ఇది. అది యవ్వనంలో దాంట్లో అయిపోయా. వృద్ధస్తావత్ చింతాసక్త, వృద్ధాప్యం వచ్చా ఏం చెయ్యాలా? ఎప్పుడు ఎవరికి ఇవ్వాలా? రికరెంట్ డిపాజిట్ ఎవరికి ఇవ్వాలా? ఆ తర్వాత అన్నం పెడుతుందో లేదు, ఈ కోడల దగ్గర ఉండాలా, ఆ కోడల దగ్గర ఉండాలా? షుగర్ వస్తా ఉంది, కాఫీలో చక్కెర ఇస్తుందో ఏమో. అనుగాలవు చింతే జీవని. అనుగాలవు పురంధరదాసు వారి మాట. అనుక్షణము నీకు చింతనే. స్థితి చచ్చిన వాడిని కాలుస్తే చింత బతికిన వాడిని కాల్చేస్తుంది. ఆ చింతను వదిలే శక్తి ఎవరికి లేదు. వచ్చి గట్టిగా పట్టుకుంటారు దానికి. మీరు ఏమి సంతూర్ సోప్ అన్నా వేయండి, మైసూర్ శాండల్ అన్నా వేయండి, అది మిమ్మల్ని వదిలిపోయేలేదు. మరి ఎట్లా? దీంట్లో పరమే బ్రహ్మణి కోపిన సక్త. నువ్వు ఎప్పుడు భగవంతుని కలిసేది. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాస్తే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం మహామ్యం. అన్ని చింతలు వదిలేసేసి నన్ను చింతించు, నీ యొక్క యోగము క్షేమము రెండు నేను చూస్తాను అని అభయవాక్యం ఇచ్చాడు. ఎవరు? ఏ స్నేహితుడు ఎవరు? భుజం మీద తట్టికెప్పినటువంటి వాడు అయ్యాడు భగవంతుడు. కానీ అది చెప్తూ ఉన్నాం, అనన్యా చింత బ్రహ్మాండంగా చేతులెత్తి చెప్తున్నాం, కానీ దాని మీద విశ్వాసం లేదు. ఎలాగా? ఇంత గొప్ప ఇది ఎవ్వరు భూమేనార్యహతే వన్య యథాదర్శో మలైన ఛాయతోల్భేనావృతో గర్భహాస్తేనేదమావృతం. భగవద్గీతలో ఎవ్వరూ కూడా అజ్ఞానులు ప్రపంచంలో లేరు. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క ఋషులే. ఇక్కడ మీరు కూర్చున్నారే ఇంతమంది, ఒక్కొక్కరు ఒక్కొక్క వాల్మీకి, ఒక్కొక్క వ్యాసుడు, ఒక్కొక్క బ్రహ్మం గారు. మీరంతా కూడా ఏం తక్కువైన వాళ్ళు కాదు. మరి ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరు? సంసారము అనేటువంటి ఆవరణ చుట్టుకున్నది మీకు. మల విక్షేప ఆవరణాది దోషములు. గజేంద్ర మోక్షంలో మొసలి పట్టుకున్నది గజేంద్రుణ్ణి, బాధించింది, భగవంతుని ఆశ్రయించింది, వచ్చి రక్షణ పొందింది. మనమంతా గజేంద్రులమే. ఈ సంసారమే ఒక సరస్సు. ఇందులో పెద్ద మొసలి ఎవరు తెలిసినా మొగునికి భార్య, భార్యకి మొగుడు. తిట్టొద్దండి పని మళ్ళా. ఇది తప్పించుకునే శక్తి లేదు.
మీరు ఎంత కష్టపడినా మమ మాయా దొరికితే ఆ మాయకు సిక్కబడినటువంటి వాళ్ళం అయ్యాం. దాని నుంచి బయటకు వచ్చే శక్తి మనకు లేదు. భగవంతుడే మమ్మల్ని వచ్చి కాపాడాల్సిందే. కానీ అది 1000 సంవత్సరాలు పోరాడింది. భగవంతుని పిలవాలని తెలియలేదు. ఆ 1000 సంవత్సరాల కర్మ పరిపక్వమైంది. లావొక్కింతే లేదు, ధైర్యం విలోలం పోయే, ప్రాణములు టావుల, ఇవన్నీ కావాలి మనకు కూడా. బ్యాంకులో డబ్బు కనిపిస్తుంటుంది, ఇంట్లో ఫ్రిడ్జ్లో శీతల పానీయాలు కనిపిస్తుంటుంది, ఎదురుగా టీవీలో నానా రకాలైనటువంటి దృశ్యాలు వస్తుంటాయి. ఇవి చూస్తున్నప్పుడు నీకు దేవుడు ఆడ కనిపిస్తాడు. కన్ను పోవాలా, పళ్ళు పడిపోవాలా, కాళ్ళు చేతులు పడిపోవాలా, వివిధ సాంసారిక దుఃఖ దర్శనైన అనేక దుఃఖములు నీకు వచ్చినప్పుడు అప్పుడు ఏమవుతుంది? అంతా లావు పోయా, ధైర్యం పోయా, విలోలమయ్యా, అందరూ దూరమయ్యా. 10,00,000 కరణీనాథుడు వాడు. ఎంతమంది మనకి భార్యలు తెలుసునా? గజేంద్రునికి 2 కాదు, 10,00,000 10 లక్షల ఆడ ఏనుగులకు మొగుడంట వాడు. అబ్బా ఏమి హీరోరా వాడు. ఒక్కడు వచ్చినా కాపాడేదానికి ఎవడు రారు. ఆరిగారిల్లా ఆపత్కాల దొరికి ఆపద సమయంలో ఎవడు నీ దగ్గరికి రాడు. అంతా ఉన్నప్పుడే ఉంటాద కాలకే నెంటరు ఇష్టరు బంటరాగి బంధు బాగిలకాయ ఉన్నప్పుడే. శరీరంలో యవ్వనం ఉన్నప్పుడు భార్య చెలవ చెందిగానే వస్తుంది. అధికారం ఉన్నప్పుడు పరివారం అంతా వస్తుంది. ఆ ఆస్తి పాస్తి డబ్బు దుఃఖం ఉన్నప్పుడు ఎవరు పిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు అంతా దగ్గరికి వస్తారు. శరీరంలోని యవ్వనం పోయిన తర్వాత సుమ్మనే బిత్తిర్రి సాకు అంటది. పెళ్లి చేసుకున్నాయమ్మ. డబ్బంతా పోయిన తర్వాత సుమ్నే రప్ప యాక్ సుమ్ని మాట్లాడుతుంది, సుమ్నే కుంతిరు అంటది. కరణం వస్తుందే రాదా? ఓన్లే చాలు, అంటే అర్థమైతే చాలు. వాళ్ళ నువ్వు మాట్లాడితే ఇబ్బంది నాకు. చూసినారా? అధికారం రిటైర్ అయిన తర్వాత ఎవడు వస్తాడు ఇంటి దగ్గర చెప్పండి. రిటైర్ అయిన తర్వాత సాయంత్రం 5 గంటల తర్వాత ఎవడు రాడు వచ్చి మాట్లాడు. నా అనుభవం 6 ఏళ్ళు అయింది రిటైర్ అయ్యి, ఒక్కడు రావడంలే. శ్రీనివాస్ మాస్టర్ ఉంటే ఇప్పుడు మాట్లాడిచ్చేది. ఎవరు వస్తారు? నేను చెప్పే మాట కాదు. యావద్వితో పార్చన సతహస్తావం నిజ పరివారో రక్తః పశ్చాజీవతి జరదేహే వార్తాంకోపిన పృచ్ఛసిగే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఏ మూఢమతే, ఏ తెలివిలేనోడా, యావద్విత్తోపార్జన సక్త. బాగా డబ్బు సంపాదిస్తున్నప్పుడు ఏం వద్దు, నమప్ప నమప్ప అని వస్తుంది. అమెరికా నుంచి అమ్మాయి నమప్ప నమప్ప అని వస్తుంది. లండన్ నుంచి వస్తాడు కొడుకు. అదంతా అయిపోతే అల్లే ఇరప్ప ಮತ್ತೆ ಇಲ್ಲಿ ಬರಬೇಡ, ಅಲ್ಲೇ ಇರು, ನಿನಗೆ ರಾತ್ರಿ ನಮಗೆ ಹಗಲು, ಅಲ್ಲೇ ಇರು, $1 ಕೊಟ್ಟು ಕಳಿಸ್ತೀನಿ, ಏನೋ ತಿಂದ್ಕೊಂಡು ఇరు. అనాథాశ్రమము, పిచ్చి ఆశ్రమము, అక్కడికి పోవాలా నేను గతి. అదే ఉన్నప్పుడు బ్రహ్మణ అందుకే ఎవరికి ఇవ్వకూడదు. ఏమన్నా ఉంటే పెట్టుకోండి దగ్గర. యావద్విత్తోపార్జన సక్త స్థావన్ నిజ పరివారో రక్త పశ్చాత్ జీవతి జర్జర దేహే. కళ్ళు కనిపించకుండా, చెవులు వినిపించకుండా, కాళ్ళు చేతులు పడిపోయి, శరీరం అంతా జర్జరమైపోయి ఒక చోట పడి ఉన్నప్పుడు వార్త అంకోపిన పృచ్ఛసిగే. ఎవడు నీ దగ్గరికి వస్తాడు? నీ ఇంటి మీద పోయేవాడు కూడా చుట్టేసుకొని పోతాడు. నీ ఇంటి దగ్గర కూడా రాడు. జాగ్రత్త. ఇది నేను చెప్పే మాట కాదు, శంకర భగవత్పాదులు చెప్తూ ఉన్నారు. తెలుసుకో, నీ ఉనికిని నువ్వు తెలుసుకో. దీన్ని ఒకటి చెప్పాలన్నా, నీ గ్రంథాలు కావాలన్నా, నీ గురువు కావాలన్నా, ఎవరన్నా కావాలి, కొంచెం ఆలోచించు. ఈ యొక్క పాము పడగలాంటి నీడలో ఈ యొక్క సంపదను నమ్ముకొని ఇవంతా శాశ్వతం అనుకొని ఉన్నావా? అట్లా నువ్వెందుకు వేసుకున్నావు బంగారు గొలుసు? నన్ను అడగొద్దండి. హరికొట్ట కాలిక ఉణిలో ప్రాణి, కొడదిత్త కాలిక బాయపడి ప్రాణి. ఇదే వైరాగ్యం. వైరాగ్యం దేవుడు ఇచ్చినప్పుడు అనుభవించాలి. పంచపక్ష పరమాన్నాలైనా తినాలి. ఇది నీ ప్రసాదం అని తిను. దేవుడిచ్చిన బంగారు, వెండి, డబ్బు అవి అంతా అనుభవించింది నీ ప్రసాదము అను. నాది అనొద్దు. నాది అంటే నాశనం అవుతుంది. ఇవ్వకుండా ఉన్నప్పుడు దుఃఖించవద్దు. ఇదే వైరాగ్యం. ఉన్నప్పుడు నీ ప్రసాదము, లేనప్పుడు ఇది నీ యొక్క అనుగ్రహమే. కాబట్టి దుఃఖంలోనూ అతని తలుచు, సుఖం వచ్చినప్పుడు తలుచు. సుఖంలో స్వామి ఈ సుఖమంతా తను నిన్నదు, జీవన నిన్నదు, అనుదినదలి బాహు సుఖ దుఃఖ నిన్నదయ్యా. ఈ విధంగా భగవంతుని దగ్గర ఇది భక్తుని యొక్క లక్షణం. అంతేకాని ఊరికే 10 రూపాయల కేజీ పూలు ఉన్నప్పుడు 10 కేజీలు తెచ్చేది, 100 రూపాయల కేజీ అయినప్పుడు ఇంతే పూలు తెచ్చేది. నాకిదే దేవుడికి వినారా? అయ్యయ్య, నేను చేస్తే భగవంతుని పూజ. నాకు కొంతమంది అంటుంటారు, రోజు దీపానికి నేను నూనె ఇస్తాను స్వామి గుళ్ళో.
అరే వానికి దీపాలు ఎవరు? సూర్యచంద్రులు వెలుగుతూ ఉన్నారు. వాడికి పూలు ఏది ఎప్పుడు వాడిపోనటువంటి పూలు వాని నాభి నుంచి వచ్చినటువంటిది అయింది. ಹೇಗೆ ಅರ್ಚಿಸಲಿ ಮೆಚ್ಚಿಸಲಿ ನಿನ್ನ ನಾಗಸೇನನೇ ನಾರದ ವಂದನೆ మంగళాభిషేకಕ್ಕೆ ಅದು ఉదక తరువేనే గంగే అంగుష్టది పడెదిరువే. నీకు అభిషేకం చేద్దామంటేనా నీ పాదాల నుంచే సకల నదులు పుట్టింది. ఆ నదులతో నిన్ను ఎట్లయ్యా అభిషేకం చేసేది? సంగీత కీర్తన పాడువేనందరు తుంబురు నారదుడు పాడుతీయరు. పోని మంచి సంగీతంతో నిన్ను కొలుస్తామంటేనా తుంబురుడు నారదుడు ఆంజనేయుడు వీళ్ళంతా పాడుతున్నారు. భృంగి నటేశ సమీరజ ఘటజ మతంగ నారదాదులు పాసించే సంగీత జ్ఞానము భక్తి వినాశం మార్గము కలదే త్యాగరాజ స్వామి వారు అంటారు. వాళ్ళు పాడేటువంటి పాట వినేవాడు మా పాటలు వింటాడా వాడు? పుష్పవతందు నేను అర్పిస్తువనే మంచి పువ్వులతో నేను పూజిస్తామంటేనే నీవే పద్మనాభుడవు. నీ యొక్క నాభి నుంచి వాడకుండా ఉండే పద్మం పుట్టింది. మేం వాడిపోయే పువ్వులు ఏందయ్యా నీకేసేది? ఇప్పతెత్తిస కోటి దేవర్కళద నొప్పి నైవేద్య నీడలు తృప్తనాగువే. నీకేమని నైవేద్యం పెట్టాలి చెప్పు? అనంత కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి 14 లోకాలను నీ కడుపులో ఉంచుకుని అనంత జీవరాశులు నీ కడుపులో ఉన్నాయి. నీకు 2 ఇడ్లీలు పెట్టి ఇంత బెల్లం పెట్టి ఇంత చక్కెర పెట్టి నీవు తిను అంటే వానికి అవుతుందే? ఏను కప్పడం ఇచ్చినట్టే. ఏను కప్పడం ఇస్తే కడుపు నిండుతుందే? నిండుదే. మన ఇంట్లో గర్భవతి ఎవరన్నా ఉంటే 2 ఇడ్లీ తినమ్మా అని పెడతాం. ఇంకా 2 ఇడ్లీ తినమ్మా ఎందుకు? నీ కడుపులో ఉన్న బిడ్డకు అని ఇస్తామే మనం బలవంతంతో. వీడు ఎంత గొప్ప గర్భవతి! ఎవరు ఎవడప్పది? గర్భవతి, పెద్ద గర్భవతి. వానికి ఏం పెడితే అవుతుంది? నేను రోజు 2 అరటిపళ్ళు తీసుకుపోతానండి వెంకటేశ్వర స్వామి. నేను పెట్టకపోతే ఆయనకు నైవేద్యమే లేదండి. అయ్యయ్యో తల 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 కొట్టుకుంటాడు వాడు లోపల. కాಣಿಕ ತಂದು ನಿನಗೆ అర్పిస్తువనే లక్ష్మీదేవి ఉరస్థಳವಾಗಿರೆ. నేను 1000 రూపాయలు వేశానండి ఉండిలో వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఈరోజు 10 రూపాయలు వేసి వచ్చానండి. అరే నీ 10 రూపాయలు, నీ 1000 రూపాయలు, నీ 1,00,000 రూపాయలు వాడెవరు? లక్ష్మీపతి. సమస్త సంపదలకు అభిమాని అయినటువంటి అష్టైశ్వర్య స్వరూపిణైనటువంటి లక్ష్మీదేవి ఆ కాళ్ళ దగ్గర పడి ఉంటే ఆమెను చూడకుండా ఇలా బ్రహ్మ వైపు చూస్తూ ఉన్నాడు వాడు. వానికి మనం 10 రూపాయలు వేస్తే వాడు శ్రీమంతుడు అవుతాడా? ఆలోచించండి. మనం చేసే ఎంత అవివేకతనం మన దగ్గర ఉన్నదనేటువంటి తెలుసుకోండి. అలాగని చేయకూడదని కాడు. ఎత్కరో చేదస్నాసి యజ్జోహోతి దదాసి యత్. భగవద్గీతలో ఇంత ఐశ్వర్యవంతుడు నేను అయినా కూడా ఒక బిస్కెట్ ఇది చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంటుంది. ఆ ఫ్యాక్టరీ యజమానికి మనుముడు ఉంటాడు. వాడు ఒక చాక్లెట్ తింటూ ఉంటాడు, దాని మీద జొల్లు గారుస్తూ ఉంటాడు. అర్థమై ఉంటుంది. ఆ చాక్లెట్ ఫ్యాక్టరీ యజమాని ఇంటికి వస్తాడు, మనముడిని ఎత్తుకుంటాడు. వరే నాకు అది ఇవ్వరా అంటాడు. భార్య చేయండి కావలసిన చాక్లెట్లు లోకానికి సప్లై చేస్తూ ఉన్నారు, వాని చేతిలో నీకెందుకండి అంటుంది. లేదే ఆ చాక్లెట్ కాదు రుచి, ఈ పిల్లవాడు కోరికలకు ఉంది కదా అదంటే నాకు చాలా ఇష్టము, అందుకే నా భక్తుల్ని నేను తీసుకుంటున్నాడు భగవంతుడు. అంతేగాని ఆ చాక్లెట్తో వాని కడుపు నిండుతుందా? ప్రేమ మీది కూడా భగవంతుడు ప్రేమతో స్వీకరిస్తున్నాడు అనుకుంటే అప్పుడు మీ అరటి పళ్ళు చేరుతుంది అతనికి, లేకపోతే చేరదు. నేనే ఇస్తున్నాను, నేనే తినిపిస్తున్నాను, నేనే నైవేద్యము, నాతోనే దీపాలు, ఎప్పుడూ కూడా భావన రాకూడదు. నేను ఎవరిని? అల్పుడను. సమస్త దేవతలు ఈ పని చేస్తున్నటువంటి వారు అయ్యారు. అటువంటి భగవంతుని యొక్క ఉనికిని తెలుసుకో. ఇవన్నీ పశువులకు తెలుస్తాయా? తెలియదే. నువ్వు తెలుసుకో. తెలుసుకుని ఆ విధంగా భగవంతుని ఉపాసన చేయి. నువ్వెవరు? భగవంతుడు ఎవరు? శివోహం శివోహం. ఇంతకుముందు వాళ్ళు చేశారు కదా, మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం న కర్ణం న జిహ్వా న చఘ్రాణ నేత్రే న చ వ్యోమ భూమిర్న తేజో న వాయు చిదానంద రూప శివోహం శివోహం. ఏమిటది? దాని అర్థం నిర్వాణ శక్తం అంటారు. శంకరాచార్య వారు చేసింది అది. ఇంతకుముందు ఆ పిల్లలు దాన్ని అభినయం చేశారు. ఆ పసిపిల్లలకి ఏం తెలుస్తుంది? బాబు ఏదో భక్తితో చేసిపోయారు. దాన్ని తెలుసుకుంటే ఆ ఒక్క శ్లోకం చాలు. ఇప్పుడు నేను చెప్పింది అది తెలుసుకుంటే మానవ జన్మ సార్థకమే. అది తెలియదు కాబట్టి అందుకే ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేనున్నది నిక్కమునే నమ్మితిని చిత్తంబికను. మాస్టర్ గారు చూస్తున్నారు, నేనేమో ఆ పాట ఇచ్చేసాను నీకు చెప్పమని. ఈయన ఏమేమో చెప్తున్నాడని ఆయన నా వైపు ఇలా చూస్తారు, మళ్ళీ తల వంచుకుంటారు, నా వైపు చూస్తారు, తల వంచుకుంటారు. చెప్తాను ఏమిటి దీంట్లో ఆయన చెప్పింది. పాట వినండి. ఆసురీ సంపద, దైవీ సంపద అని రెండు. ఈ సబ్జెక్ట్ ఈరోజు ఉదయం కూడా అక్కడ మా దేవాలయంలో ఇదే అడిగారు, ఇదే చెప్పారు. మళ్ళీ ఇక్కడ కూడా అదే మొదలైంది.
ఆసురీ సంపద దైవాసుర సంపద విభాగ యోగం అని భగవద్గీతలో ఉన్నటువంటి ఆ యొక్క ఆసురీ సంపద యోగనమంతా కూడా దృష్టిలో పెట్టుకొని ఈ పాట రాశాడు అన్నమయ్య. చూడండి, ఏది సొంతమేమీ లేదని కృష్ణుని యొక్క మాటలే. ఆసురీ సంపద అంటే ఏమిటి, దైవీ సంపద అంటే ఏమిటి? దీన్ని కనకదాసుల వారు సూత్రప్రాయంగా చెప్పారు. నాను నీను ఎన్నదేవు హీన మానవ, నిన్న జ్ఞానದಿಂದ నిన్న నేనే తెలియదు నోడలో. ఆయన దేవుని లాంటి వాడండి అంటుంటారు. ఆయన అంటే గొప్ప రాక్షసుడు అండి అంటారు. దేనివల్ల? ఏం వేషం వలన కాదే. ఆ గుణాలను చూసి మనం అంటాం, ఆయన గుణాలను చూసి ఆయన దేవుని లాంటి వాడండి, ఆయన గుణాలను చూసి రాక్షసుడు అండి అంటాం. ఏమిటవి? దాన్ని చెప్తున్నాడు ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. దైవీ గుణాలు ఏమిటి దాన్ని చూసుకోండి. మీ దగ్గరికి ఉంటే మీరు నిజంగా దేవ స్వభావులే, దేవతా జాతికి చెందిన వాళ్ళే మీరు. మానవ జాతి, బ్రాహ్మణుడు, క్షత్రుడు, శూద్రుడు ఇదంతా మనం చేసుకున్నది రెండే జాతులు, ఒకటి దైత్య జాతి, ఒకటి దేవజాతి. ఆ దేవజాతికి చెందిన వాళ్ళ దగ్గర ఈ గుణాలు ఉంటే మీ దగ్గర మీరు దేవజాతికి చెందిన వాళ్ళు. ఒకవేళ లేకపోతే 1-2 లోపిస్తే ఆ గుణాలను అలవరుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. 4 పేపర్లు ఉంటాయి, 2 పేపర్లు ఫెయిల్ అయ్యింటే మళ్ళా 2 పేపర్లు కట్టుకొని పాస్ కావడానికి ఏ విధంగా ప్రయత్నిస్తాము. ఆ విధంగా మన దగ్గర ఈ దైవీ గుణాలు ఉన్నాయా లేదా అనేది మీ జ్ఞానంతో మీరు తెలుసుకొని ఆ విధంగా మనము ఆ దైవీ గుణ భరితులు కావడానికి ప్రయత్నించాలి. 10 పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ పోవడానికి ప్రయత్నించినట్టుగా ఉండాలి. అది కాకుండా కిందకు రాకూడదు మనం ఎప్పుడూ కూడా. ఏమిటవి ఆ దైవీ గుణాలు? ఒకసారి మీరే ఆలోచించుకోండి. ఆ గుణాలు మీ దగ్గర ఉన్నట్టయితే మీరు దేవతలే, ఎవ్వరు మిమ్మల్ని పొగడాల్సినటువంటి అవసరమే లేదు. అవి లేకుండా దాని విరుద్ధమైనటువంటి గుణాలు మీ దగ్గర ఉన్నాయంటే ఇంకా ఎవరు అనాల్సిన పని లేదు, మీరు రాక్షసులే. అవి ఏమనేది చెప్తారో మీరే తెలుసుకోండి, నేనేం చెప్పలేదు. నిన్న జ్ఞానದಿಂದ నిన్న నేనే ತಿಳಿದು నోడలో అన్నారు కనకదాసుల వారు. నీ జ్ఞానంతో నిన్ను నువ్వే తెలుసుకో. ఆ రెండింటినీ ఇక్కడ అన్నమయ్యే ఈ ఎక్కడి మానస జన్మం అనే పాటలో ఆ యొక్క కృష్ణుడు చెప్పిన మాటలన్నీ అందులో పెట్టినటువంటి వాడు అయ్యాడు. చెప్పనా? 10 నిమిషాలు ఓపిక ఉందా మీకు కూర్చోడానికి? పాపం త్వరగా ముగిస్తాను. మొదట దైవీ గుణాలు ఏమిటి? తేజ క్షమా ధృతి శౌచం అద్రోహో నాతిమానిచ భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. ఏ భరతపుత్రుడు అయినటువంటి అర్జున, దైవీ గుణాలు చెప్తాను విను. తేజ, క్షమ, ధృతి, శౌచము, అద్రోహం. ఈ 5 గుణాలు ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాడు ఏ సంశయము లేదు, వాడు దేవతా జాతికి చెందినవాడే, వాడు దేవతనే, దేవతల జాతికి చెందినవాడే. ఈ 5 గుణాలు ఉంటాయి. ఏమిటది? తేజ, అద్భుతమైన తేజస్వాన్ని చీకట్లో కూర్చోబెట్టినా కూడా మెరిసిపోతూ ఉండాలి, అటువంటి తేజస్సు ఉండాలి. తేజస్సుకు అనేక అర్థాలు ఉన్నాయి మహాభారతంలో, అవంతా చెప్తూ కూర్చుంటే మీకు ఇప్పుడు వీలు లేదు. అటువంటి తేజస్సు ఉండాలి అతనిలో. క్షమ అంటే ఏమిటి? ఓర్పు. క్షమయు, అహింసయు, సత్యము, సమతయు, ఇంద్రియజయము, శమము, పరిత్యాగము, క్రమమున అన్నియను ఊర్ధ్వగతికి కారణములు అంటాడు ధృతరాష్ట్రునితో అంటాడు. క్షమ అంటే ఏమిటి? ఓర్పు. మా కన్నడలో చాలా చక్కగా చెప్పారు. తపస్సు అంటే ఏమిటి? తాళువికేకింత తపవిల్ల అన్నారు. తాళువికే అంటే ఏమిటి? తాలిమి, క్షమ, ఓర్పు. దాన్ని మించినటువంటి తపస్సు మరొకటి లేదు. ఊరికే ఒంటి నిండా కోపం పెట్టుకుని, క్రోధం పెట్టుకుని, పెద్ద గడ్డాలు మీసాలు పెంచేసేసి ఓ అని ఆ ఇల్లు వాకిలి భార్య పిల్లలు వదిలి ఏడో గుహలో కూర్చొని ముక్కు మూసుకొని కూర్చొని తపస్సు, అది తపస్సు కాదు. ఓర్పు ఉండాలి. ఎవరేమన్నా ఉక్కు హాలిగే నీర నిక్కు వందదితాడు. ఎదుటివాడు ఎంత మాలో బీపీ రైస్ చేసినా అది ఎలా ఉండాలండి అంటే పొంగిపోయే పాల మీద నీళ్లు వేసి ఆర్పినట్టుగా నీ శాంతంతో నీవు ఆపుకోవాలి. అది ఎవరో వచ్చి ఆర్పరు, లేకపోతే నీవు బీపీ ఎక్కువై వస్తావు లాస్ట్కి. క్రోధాద్భవతి సమ్మోహ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశ బుద్ధినాశ, బుద్ధినాశాత్ ప్రణశ్యత. మావిడ ఎప్పుడైనా కోపం అవుతూ ఉంటుంది, నువ్వు చస్తావు చూడే, ఊరికి ఎందుకు ఆ కోపం అణుచుకో అంటాను. వెంటనే చల్లబడిపోతుంది మా అమ్మ. తెలిసిందే, క్రోధం రాకూడదు. తేజ, క్షమ, ఓర్పు ఉండాలి. ఈ చెంప కొడితే ఈ చెంప చూపెట్టమన్నారు. దానివల్ల ఏమవుతుంది? వీక్నెస్ గా కనిపిస్తుంది ఇంకొకరికి. వీడు చాలా బలహీనుడు అని చెప్పి అనుకున్న 4 రోజులు 5వ రోజు వాడే వచ్చి కాలు పడతాడు. అయ్యా నీ దగ్గర నేర్చుకోవాలని వస్తాడు. ఇది నా యొక్క అనుభవం. నేను బొట్టు పెట్టుకొని తిరుగుతూ ఉంటే, అయ్యో ఆడపిల్ల చూడు ఎట్లా తిరుగుతుంటాడండి. ఆడపిల్ల వచ్చి అంటుండ్రు కాలు ఎక్కడ
క్లాస్లో. ఎందుకంటే నేను ఎప్పుడూ కూడా ఉత్త దీంతో ఉండను, చుక్క పెట్టుకుని పోతున్నాను. ఆడపిల్ల నేను కోప్పడలే, ఊరికే ఉంటే నెల అయిన తర్వాత మెల్లగా ఒక్కొక్కడొక్కడు పెట్టుకోవడం మొదలుపెట్టాను. చూసారా, అలాగుంటుంది. మనం అప్పటికి కోప్పడకూడదు, ఎప్పుడూ కూడా ఊరికే ఉండాలి. ఎందుకంటే హిందూ చిహ్నములు ఎప్పుడూ కూడా ముఖం సూనెలలాటం ఉండకూడదు, అది శ్మశానంతో సమానం అని చెప్పేసి శాస్త్రాలు చెప్పినాయి. ఎప్పుడు ఏ విభూదియో గంధమో కుంకమో ముఖం మీద ఎల్లప్పుడూ కూడా పరమేశ్వరునికి సమర్పించబడినటువంటిది మన ముఖం మీద ఉండాలి. అది భారతీయ చిహ్నం. అది అంతేకాదు, ఎందుకు పెట్టుకోవాలి తెలిసిన, ఈ రెండు భూమధ్యముల మధ్యలో ఉన్నటువంటి జ్ఞాననేత్రం ఏమైతే ఉందో, ఎవరైనా క్షుద్ర ఉపాసన చేసి మా మీద పంపిస్తే అది మన శరీరంలో ప్రవేశించేది ఈ భూమధ్యంలో నుంచి లోపలికి పోయేది. బాగా తెలుసుకోండి. మనకు కాబట్టినటువంటి వాళ్ళు చేస్తారు మాయా మాట మంత్రి ఇంకేముంది కదా, బాణామతి అవి ఇవి ఉన్నాయి కదండి పాడు, అవి చేసి మన మీద ఉచ్చాటన చేస్తారు, శాటిలైట్స్ పంపించినట్టుగా పంపిస్తారు. అది మన శరీరంలో ఎక్కడి నుంచి ప్రవేశిస్తుందండి అంటే ఈ భూమధ్యంలో నుంచి, ఇది వాకిలి లోపల ప్రవేశిస్తుంది. అందుకే అక్కడ ఏముండాలి చూడండి, మెడికేటెడ్ పసుపుతో తయారు చేసినటువంటిది విభూది, అయినా గోమయంతో తయారు చేసినటువంటిది విభూది. ఆ విభూది, గోపిచందనం, గంధం ఇవన్నీ కూడా మెడికేటెడ్. అవి అక్కడ ఉన్నప్పుడు ఏమవుతుంది, అందులో ఆంజనేయ స్వామి సమర్పించబడిన సింధూరం అటువంటిది పెట్టుకున్నప్పుడు అవి మన దగ్గరికి రాదు, వెళ్ళిపోతుంది. చూడండి ఎంత ఉంది మనకు తెలుసునా. దాన్ని తెలియని వాడు పరిహాసం చేస్తాడు, వాడిని చూసి 10 మంది నవ్వుతారు. నవ్వని అప్పటికి మనం జాగ్రత్తగా ఉండాలి. అక్కడే మనం ఉండేది. అక్కడికి మనం వాడు తిడుతున్నాడు మనము తిట్టడం చేసినామంటే చెడిపోతుంది, వ్యవహారం చెడిపోయేటువంటిది. కాబట్టి మనిషికి కావలసింది గొప్ప తపస్సు ఏదండి అంటే ఓర్పు. ఎదుటివాడు ఎంత అంటూ ఉన్నా కూడా దాని ఓర్పుతో ఉండాలి, గంభీరంగా సముద్రంలాగా ఉండాలి. పొంగి వచ్చేటువంటి కోపాన్ని నీళ్లు వేసి అదుపుకున్నట్టుగా అటువంటి కోపం వస్తే నన్ను తలుచుకోండి, నన్ను కాదు నా మాటలు తలుచుకోండి. దానికన్నా ఏమి ఇంకా అయిపోయింది. నా ప్రవచనం విని బీపీ టెస్ట్ చేసుకోండి, మళ్ళీ నార్మల్ రాకపోతే నా పేరు కాదు. చెప్పండి కూడా సరిపోదు, టెస్ట్ చేసుకుని చెప్పకపోతాను. ఇవి తెలుసుకోవాలండి. ఇది నేను చెప్పే మాట కాదు, కృష్ణుడు చెప్తున్నాడు. ఏది దైవీ సంపద భరితలు, దైవీ సంపద ఏదండి అంటే తేజస్సు, క్షమ, ఓర్పు ఉండాలి, ధృతి, ధైర్యం. ఎటువంటిదైనా కూడా ఎదురిస్తాను, నేను చేస్తాను అనేటువంటి ధైర్యం ఉండాలి. ఏమోనండి అవుతుందో లేదో ఏమో ఎంకతో సంశయం అనేటువంటిది ఉండకూడదు, ముందుకు వెళ్ళాలి. హనుమంతుడు వెళ్ళాడా లేదా? ఆ ధైర్య సాహసే లక్ష్మి. ఆయన వెళ్ళిన దానివల్ల లక్ష్మి సీతాదేవి అనుగ్రహం అయిందా లేదా, మిగతా వాళ్ళకి అయిందా? ఏడ్చుకుంటూ కూర్చున్నారు, ఆ ఏడిపోయి అయింది వాళ్ళ కర్మ. ఉండగా ఆంజనేయ స్వామిని పట్టినారు కాబట్టి బతికింది, లేకుంటే ఎప్పుడో సుగ్రీవుడు చంపి పారేసేవాడు. దేనికి కూడా ధైర్య సాహసే లక్ష్మి, ధైర్యం ఉండాలి. ఏ పని అయినా కూడా నేను సాధించగలను అనేటువంటిది ఉండాలి. తేజ, క్షమ, ధృతి, శౌచము, పవిత్రత. కేవలం బయట ఒకటే ఉంటే ప్రయోజనం లేదు. మైసూర్ శాండల్తో స్నానం చేస్తానండి, అందుకే నేను చాలా నీట్గా ఉన్నాను. లోపల పవిత్రత ఉండాలి, బయట పవిత్రత ఉండాలి. అందుకే కాయేన వాచ మనసేంద్రియ బుద్ధ్యాత్మనవా ప్రకృతి స్వభావాలు కాయకంగా వాచకంగా మానసికంగా పవిత్రంగా ఉండాలి. మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మన. మనస్సులో ఏముందో అదే మాటల్లో రావాలి, మనస్సుల్లో మాటల్లో ఉన్నదే చేతల్లో రావాలి. అది మహాత్ముల యొక్క లక్షణం. మనస్సన్యత్ వచస్సన్యత్ కర్మణ్యన్యత్ దురాత్మన. మనస్సులో ఒకటి, మాటల్లో ఒకటి, చేతల్లో ఒకటి. అది దురాత్మల యొక్క స్వభావం. తెలుసుకో, ఇది ఉండాలి. తేజ, క్షమ, ధృతి, శౌచం. శౌచం అంటే ఏమిటి? పవిత్రత. మనసు చాలా పవిత్రంగా ఉండాలి. ఆ మనసు పవిత్రంగా ఉంది అంటే నీకు ఏ రోగాలు, షుగర్ రాదు, బీపీ రాదు, ఏమి రాదు, హాయిగా ఉంటుంది. 66 ఏళ్ళు అయినా ఎలా ఉన్నాను చూడండి. నా గొప్పదనం నేను చెప్పుకోను. ఎప్పుడు చింతించండి, ఏదో ఒకటి చింతించండి. సినిమా పాటల్లో కూడా ఎటువంటి ఇవి ఉన్నాయి. ఎందుకంటే మీ అన్నమయ్య కీర్తనలు, పురంధరదాస కీర్తనలు ఆ స్థాయికి పోవాలంటే అంత సులభం కాదు. రామభక్తి సామ్రాజ్యం ఏ మానవులకు అబ్బును అంటారు త్యాగరాజ స్వామి. అంత సులభం కాదండి అన్నమయ్య కీర్తనలు కూడా అర్థమయ్యేది. అందుకే సినిమా పాటలు ఎంత బాగుంటుంది చూడండి. దీపానికి కిరణం ఆభరణం, రూపానికి హృదయం ఆభరణం. విన్నారా లేదా? విన్నారా? ఈ 2 మాటలు అర్థం చేసుకోరండి, వచ్చే సంవత్సరానికి చాలు. ఎటువంటి సందేశాలు ఉన్నాయి సినిమా పాటల్లో కూడా, ఏం తక్కువ లేదు. కాబట్టి ఆలోచన చేస్తూ ఉంటే ఎందుకు మంచి నిద్ర, నాకు రాత్రి నిద్రనే రా స్వామి, ఏం చెయ్యాలని ఒక ఆయన 10 రూపాయలు తీసుకుని వచ్చి దక్షిణ పెట్టాను.
10 రూపాయలు ఇచ్చి నీకు జోల పడుతున్నా నేను, జోల పడితే నీకు వస్తుంది నిద్ర. ఆలోచన చెయ్యి. భాగ్యాద లక్ష్మీ బారమ్మ, భాగ్యాద సీతమ్మ బారమ్మ, భాగ్యాద రుక్మిణి బారమ్మ బారమ్మ అని ఎందుకు పాడలేదు? లక్ష్మీ బారమ్మ అని ఎందుకనే? యా లక్ష్మి ఒక్కరా ఇద్దరా? సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి, ఇచ్చ ప్రసన్న, 8 విధాల లక్ష్మి. యా లక్ష్మిని పిలిచినారు పురంధరదాసు. నవకోటి నారాయణుడు ఆయన. ఉన్న సంపదనంతా కూడా కాలదన్ని కట్టుబట్టలతో బయటకు వచ్చినాడు. మళ్ళా భాగ్యాద లక్ష్మి బారమ్మ అని పిలిచినాడంటే యా లక్ష్మి. వరలక్ష్మి వ్రతం చేస్తున్నారు. యా లక్ష్మి వరలక్ష్మి అంటే 8 లక్ష్ముల్లో యా లక్ష్మి ఎవరికైనా తెలుసా? ఏ లేదు. కలిసి పెడితేమి, ఉన్న ఆభరణాలంతా పెడితేమి, పిండి వంటలు పెడితేమి, ఇట్టి అంటిమి, అందరు కూర్చొని తింటిమి. వచ్చిన వాళ్ళు పసుపు కుంకానికి ఈ నెక్లెస్ ఎక్కడ చేయింటివి మదన ఆదంలో చేయించింది సరబ్ బజార్లో. దాని మీదనే ఇది వరలక్ష్మి వ్రతం. ఎవరు లక్ష్మి, ఎవరు, ఏం కథ? లక్ష్మి ఉపాసన చేస్తే వచ్చేదేమి? శ్రీ మహావిష్ణు ఉపాసన చేస్తే ఏమి? ఇద్దరిని ఉపాసన చేస్తే వచ్చేదేమి? కేవలం సీత 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 అని ఏడ్చేవాడు రావణాసురుడు. నాశనం అయిపోయాడు. నాకు సీత వద్దు, రాముడు 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 అనే ఎవరు శూర్పణఖ ముక్కు చెవులుపాయ. సీతారాములు ఇద్దరు అనే విభీషణుడికి రాజ్యం వచ్చారు. మీరు ఎవరైనా తెలుసుకున్నారా? అంతారామమయం అండ్రి. అంతారామం అయితే సీతమయం కాదా? ఎవడన్నా ఆలోచన చేసినాడా? చెప్పండి. ఇవన్నీ ఆలోచనలు కావాలి. మానవుడు అంటే కేవలి మన ఏవ మనుష్యాణం తేజ, క్షమ, ధృతి, శౌచం, అద్రోహో. 4వది. 5వది ఏదంటే అద్రోహం. ఎవ్వరి ఎందు ద్రోహం చేయకూడదు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని సునీశైవ స్వభాకేన పండితా సమదర్శిన. అన్ని ప్రాణులలో కూడా భగవంతుడు ఉన్నాడు. కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే, కుడమి సునకము మీద పొలయు ఎండొకటే, నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అంటనే బంటు నిద్ర నదియోనొకటే. అన్నిటిలో కూడా అందరికీ ఒకటే ఉంది. ఆహారము, నిద్ర, భయ, మైత్రం అందరిలో భగవంతుడు ఉన్నాడు. ఆత్మావాస్యమిదిగం సర్వం. అన్నిటిలో కూడా భగవంతుని చూడు. ఇది దైవీ సంపద్భరిత. ఈ గుణాలు మీ దగ్గర ఉంటే ఎవ్వరూ మిమ్మల్ని పొగడాల్సిన పని. మీరు దేవతలే. దీనికి విరుద్ధమైనటువంటి గుణాలు ఏమిటి? దంభ, దర్ప, అభిమానము, క్రోధము, పౌరుషము, అజ్ఞానం చావిజాతస్య పార్థ సంపద మాసురి. మాసురి గుణాలు ఏమండి? ఆసురులు అంటే ఎవరు? రాక్షసులు. ఏమిటి వాళ్ళ గుణాలు? దంభము, దర్పము, అభిమానము, క్రోధము, పౌరుషము, అజ్ఞానము. ఈ 6 గుణాలు ఎవరి దగ్గర అయితే ఉంటుందో ఏమి, ఎవరన్నా మీరు దేవుని లాంటి వాడు అంటే కూడా సిగ్గుపడండి. ఈ గుణాలు ఉంటే వాటిని పోగొట్టుకోండి. దంభము, ఊరికే నా సమానం లేదు, నా సమానం ఊరికే చెప్పుకుంటుండేది, మాట్లాడుతుండేది. అది ఉండకూడదు. నేనేముందండి, అతని ఆధీనంలో ఉన్నది అదే పలికించడి వాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరుండుగా. ఇలా ఎత్తేసాడు ఆయన చెయ్యి. చూసారా? దంభము. నేను భాగవతం రాస్తున్నానండి, నేను చాలా గొప్పవాడండి, నేను ఎక్కడన్నా చెప్పుకున్నాడు ఆయన. వేమన ఎవరు? పోతన. చెప్పండి. మందమతి నాను మదన జనకను నేను అన్నారు పురంధరదాసులో. 4,75,000 కీర్తనలు రాసిన వాడు మందమతి అని చెప్పుకున్నాడు. పురుషాధముడను నేను అన్నాడు అన్నమయ్య. ఇది ఉండాలి. నేను చాలా గొప్పవాడు అని చెప్పుకుంటే వాడు అసురుడే. దంభము, దర్పము, అభిమానము. ఆత్మ నేనండి, ప్రతిరోజు రాత్రి మిరపకాయ బజ్జీలు లేకుండా ఉంటే నేను భోజనం చేయనండి. వీరికేమి ఏమిటో అభిమానం, అదేమిటో ఏం కథనం. నాకు దేవుడి గుడికి వెళ్ళాలంటే చాలా నామోషండి, కానీ మా ఆవిడ ఒప్పుకోదు. అందుకే రోజు స్కూటర్ మీద తీసుకుపోతానండి. తీసుకుపోయి లోపల ప్రదక్షిణ నమస్కారాలు చేస్తుంటే నేను రోడ్డు మీద తిరుగుతూ ఉంటానండి. నేను ఏమంటే దేవుడి చుట్టూ తిరుగు, ఏమి అదేమి గొప్పదనం. మేమేమి అడిగి ఉంటాం. ఏమంటే బయట తిరుగుతున్నారని ఆయన పొద్దున మా వాకింగ్ వచ్చి ఉంటాడు. ఏమని లేదండి, మా ఆవిడ లోపల వెళ్ళి ప్రదక్షిణ చేస్తూ ఉంది, నాకు లోపల వెళ్ళడానికి నామోషి అండి, నేను అంతా నాకు సరిపోదాన్ని బయటనే తిరుగుతూ ఉన్నానండి. మేమేమి అడిగామా? దంభము, దర్పము, అభిమానం ఏదో తాను మహా గొప్ప నాగరికుడు ఉన్నట్టుగా. ఇది నాగరికతనాలా? ఆసురీ గుణాలు కదా. అభిమానము, దంభము, దర్పము, అభిమానము. దంభో దర్పోభిమానస్య క్రోధ. ఇతరులను చూసి సహించేది లేదు. ఎంత బాగున్నాడు చూడైనా, ఎర్ర కప్పుకున్నాడు, నాకు లేదే 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 లేదే. ఎవరన్నా కప్పుతారో లేదు, ఎవరన్నా కప్పు. నీవు ఏడుస్తే వస్తుందే.
కొనుక్కొనైనా వేసుకో, లేదా శ్రీనివాస్ మాస్టర్ గారు ఆయన ఎర్రది కప్పుకున్నాడు, నాకు కప్పుకోవాలని తీసుకున్నాను వేసుకో. ఊరికి ఆయన వేసుకున్నాడు లోపల కుద్దవరి కూడిల్ల నందవరి మక్కడిల్ల. కన్నడం మాట. కుద్దవరి కూడిల్ల తినేది వంట పట్టదు. కుదిగుట అంటే ఉడుకుతూ ఉండేది ఎప్పుడు ఒక్కరిని చూసి. నొందవరికి బాధపడుతూ ఉండేది. వారికి సంతానం కాబట్టి ఏంటి దానం చేస్తే లేదు, ఎన్ని చెట్లకు తిరిగితే లేదు. పగలంతా ఆలుమగలము, పడుకునే వేళకు పక్కలే దూరము. ప్రయోజనం ఏముంది? రాత్రి పడుకుంటే వాడికి ఏదో చింత, ఏదో ఆలోచన. వాడిట్టున్నాడే, వీడిట్టున్నాడే, వాడు ప్లాట్ తీసుకున్నాడే, నేను తీసుకోలేదే, వాడు మన షరా బజార్లో కనిపించాడే, నేను షరా బజార్లో ఎందుకు పోయింటిని, ఎందుకు చూస్తున్నా, అయ్యో కొయ్యో మర్రో. ఈ అమ్మ పక్కన పూలు పెట్టుకుని షోక్ చేస్తూ ఉంటుంది. అటువైపు చూడకుండా చూడు. ఎవడికి నష్టం అబ్బా? చెప్పండి, మీరే చెప్పండి. ఎందుకప్పా ఇది? అందుకే అంటారు, పరవ శ్రేయస్సులోడి ఆయాస పట్టరే గిరిగే మస్తకమిట్టంతే అహుదు. మా హరిదాసులు చెప్తారు, పరుల యొక్క శ్రేయస్సు, పరుల యొక్క సంపద చూసి నువ్వు అసూయపడితే ఎలా ఉంటుంది? గిరిగే మస్తకమిట్టంతే. గిరి అంటే కొండకు పోయి తల కొట్టుకున్నట్టుగా ఉంటుంది. అయ్యో దేవుడు వాళ్ళకి ఇచ్చాడు, ఇంకా ఇవ్వని అను. నీకు వస్తుంది, ఈ పొద్దు కాకపోతే రేపు వస్తుంది. కొంచెం ఎక్కువ తక్కువలో మీ ఇంట్లో మామిడి చెట్టు వేసిండో, మా ఇంట్లో మామిడి చెట్టు వేసిండో, నాకు ఈ సంవత్సరమే ఫలం వచ్చా, నీకు వచ్చే సంవత్సరం వస్తుంది, తక్కువ. ಅಯ್ಯೋ ನೀ ಬಂತು ಮಾವಿನಕಾಯಿ ಚಟ್ನಿ ಮಾಡಿದ, ನನಗೆ ಮಾಡಿಲ್ಲ, ಏನ್ ಮಾಡೋದು, ನನ್ನ ಗಿಡ ಕಡ್ದು ಇಷ್ಟ ಆಗ್ತೇನೆ. ಯಾರಿಗೆ ನಷ್ಟ? ఏమన్నా ఇవి ఉండకూడదు. దంభము, దర్పము, అభిమానము, క్రోధము, పౌరుషము. ఇప్పుడు పౌరుషం ఎవరికి భయపడలేదండి. ನಿಮ್ಮ ಹೆಂಡತಿ ಬಂದಾರ ನೋಡ್ರಿ, ಬಂದಾಳ, ఎవడికి లేదు. కొంతమంది చెప్తుంటారు, నేను ఎవరికి భయపడనండి, ఏమనుకున్నారు అంటుండేది. వాడు ఇప్పుడు నాలాంటి వాడు ఉండే, సార్ ఇష్టమైతే ನಿಮ್ಮ ಮನೆಯವರು ಬಂದಲ್ಲಿ ನಿಂತಾరు సార్, ఏమనుకున్నా, ఇలా మై డియర్ బ్రదర్స్ అయితే అంతవరకు కొట్టుకున్నాడు. భయం ప్రతి ఒక్కరికి ఉండేది. అది కూడా తమాషకి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు మీరు పిల్లవారు నేను రాను. అది కూడా చెప్తాను. ఒక రాజు ఉండేవాడట. ఆ రాజు ఎప్పుడు భార్య అంటే అంత పడి తెచ్చేవాడు. లోకమంతా వీడు భార్య విధేయుడు అని అందరూ అనుకుంటూ ఉండరట. రాజు కొంచెం చాలా ఇదయింది, సిగ్గు అయింది. మంత్రిని తెచ్చాడు, ఏమయ్యా నేను ఒక్కడినేనా భార్య విధేయుడు, ఇంకెవరైనా ఉన్నారా? ఏమో రాజుగారు తెలియదు, రేపు ఒక సభ ఏర్పాటు చేయి, ఒక 1000 చీరలు ఇట్లా వేయి, ఒక 1000 చీరలు ఇట్లా వేయి, భార్య విధేయులంతా ఇక్కడ కూర్చోవాలి, భార్యను అదుపులో ఉంచుకున్న వాళ్ళంతా యువతలు కూర్చోవాలి, వాళ్లకు ప్రత్యేకమైన సన్మానం, వీళ్లకు ఒక రకమైన సన్మానం అన్నాడు. సరే చాటింపు వేశారు. ఆదివారం రోజు 10 గంటలకు అందరూ వస్తున్నారు. వచ్చిన వాళ్ళందరూ కూడా భార్య విధేయులే కూర్చుంటున్నారు. ఓ యథా రాజా తథా ప్రజ, అందరూ నాలాగే ఉన్నారు అనుకున్నాడు. ఇక్కడ అంతా ఖాళీ. చివరికి లాస్ట్కి ఒక్కడు వచ్చి కూర్చున్నాడట. అబ్బా, భార్యను అదుపులో ఉంచుకున్నాడు ఒక్కడు ఉన్నాడయా అని రాజు మంత్రి దగ్గర పొంగిపోయాడు. ఆ తర్వాత అతనికి ప్రత్యేక సన్మానం స్టేజ్ మీద పిలిచారు. పిలిచి, ఏమయ్యా మేమంతా ఇంతమంది భార్యలకు ఎంత వారలైన కాంతదాసులే, ఎంత నేర్చినా, ఎంత చూసినా, ఎంత వారలైన కాంతదాసులే అని త్యాగరాజ స్వామి వారు అన్నారు. మరి నువ్వు ఎలాగా నీ భార్యను అదుపులో ఉంచుకున్నావయా అని అడిగితే, చూడండి నేను అక్కడే కూర్చోవాలని వస్తుంటే నా భార్య వార్నింగ్ ఇచ్చింది, అక్కడ కూర్చుంటే బాగుండదు, అక్కడ కూర్చోమని. ఈ అభిమానం ఏం కొట్టుకొని వస్తుందంటే దేవుని దగ్గర వెళ్ళి దీనం దూనం అనాథం శరణాగతం దేవుని ముందు తల వంచాలండి. కాబట్టి కొంతమంది ఆత్మాభిమానం చాలా ఎక్కువ, అభిమానం ఎక్కువ. అందుకే అభిమానం ఎన్నడు కలుగురా రామ, మానమెన్నడు కలుగురా రామ అని చెప్పేసి త్యాగరాజ స్వామి వారు అన్నారు. కాబట్టి ఇవి రెండింటినీ కూడా తన దృష్టిలో ఉంచుకొని ఈ పాట పాడుతున్నాడు. దీంతో మీరే అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా నా దగ్గర ఉన్నది, ఇదంతా కారణము మీదే, నేను కాదు అని దేవుని మీద వేస్తున్నాడు. ఎవరు? అన్నమయ్య. చూడండి ఎలా అంటాడు. ఇవి ఆసురీ గుణాలు, ఇవి దైవీ సంపత్ గుణాలు ఈ పాటలో చూడండి. మరువను ఆహారంబును, మరువను సంసార సుఖము, మరువను ఇంద్రియ భోగము,
మాధవనీ మాయా. ఇవన్నీ ఆసురి గుణాలా దైవి గుణాలా? మరువను ఆహారంబును ఆసురి గుణం. మరువను ఆహారంబును మరువను సంసార సుఖము మరువను ఇంద్రియ భోగము. ఇదంతా కూడా మాధవనీ మాయా. మరచద సుజ్ఞానంబును మరచద తత్వరహస్యము మరచద గురువును దైవము మాధవనీ మాయా. దైవి గుణాలు, దైవి గుణాలంతా వదిలిపెట్టాను, ఆసురి గుణాలంతా పెంచుకుంటున్నాను. కానీ దీనికి కారణము నీవే. ఏనం మోచయామి అంటాడు భగవద్గీతలో. నా మీద నువ్వు వేసినావంటే దాన్ని ఎలా డస్ట్ పడితే ఉప్పు అంటే కొంత పోతుంది, బట్టతో తుడిస్తే అంతా పోతుంది. ఆ విధంగా నా మీద నీవు సర్వము నాకు సమర్పిస్తే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అంత తుడిచి పారేస్తాను అంటాడు. అది అన్నమయ్య మనకు మార్గం చూపించింది. ఇది ఆయనకు ఒకటే కాదు, మనకు కూడా ఉంది. కానీ ఆయన మార్గంలో ఇది నీ మాయా అని చెప్పేసేసాను. దైవీహేషా గుణమయ్యి మమ మాయా దురంతయ. ఇది అన్నమయ్య మనకిచ్చేటువంటి గొప్ప సందేశం. పాటంతా ఇంతే, ఇట్లాగే నడుస్తుంది చూడండి. మరువను ఆహారంబును మరువను సంసార సుఖము మరువను ఇంద్రియ భోగము మాధవనీ మాయా. మరచద సుజ్ఞానంబును మరచద తత్వరహస్యము మరచద గురువును దైవము మాధవనీ మాయా. ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది నిక్కమునే నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను. మానవుడుగా పుట్టాను, మన ఏవో మనుష్యానం అన్నట్టుగా మానవ జాతికి సంబంధించినటువంటి గుణాలు నేను అలవరుచుకోలేదంతా పశుప్రాయుడుగా ఉన్నాను. స్వామి నీవు నన్ను రక్షించు. ఎంత చక్కగా ఉన్నా చూడండి. ఇది దేవుని దగ్గర మనం ప్రార్థించాల్సింది. స్వామి 10 రూపాయలకి నోడు ఉండేగా మరోసారి ఇలా లాటరీ టికెట్ తగలిరువేకు అనేది మన దగ్గర ఇట్లా అనేది లోపలికి పోయి నవ్వుకుంటాడు అంతే, ఇంకేమీ లేదు. శిలవంతుల సతేరి స్వామి నీవిచ్చిన సంపద, దీన్ని వృద్ధి నువ్వు చెయ్యి, నీవివ్వాలి. కొడువవను నేను, కొంబువవను నాను. ఇది ఈ భావన రావాలి. మన హరదాసుడు చెప్పింది ఆయన ఇవ్వాలండి. ప్రతి ఒక్కటి కూడా ఆయన ఇవ్వాలి. కానీ మనము ఏమి నీవు సంపాదిస్తే ఎన్నటికీ రాదు. ఆయన దయతలిసి ఇవ్వాల్సిందే. నీ చేతిలో ఉంటే దేవుడు ఎందుకు? నీ చేతిలోనే జనన మరణం ఉంటే ఇంక దేవుడు ఎందుకు? అంతా నీలోనే ఉంటే ఇంకేముంది? మా మధ్వాచార్యుల వారు అంటారు. కాబట్టి అంత భగవంతుని చేతిలో ఉన్నా మనం అది తెలుసుకోవాలి. విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు విడువను మిక్కిలి ఆశలు విష్ణుడని మాయ. చూడండి ఆశ్రయ గుణాలు. విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు విడువను మిక్కిలి ఆశలు విష్ణుడని మాయ. విడిచెద సత్కర్మంబులు విడిచెద వైరాగ్యంబులు విడిచెద ఆచారంబులు విష్ణుడని మాయా. సరే ఆసురి గుణాలు, దైవి గుణాలు వదిలిపెట్టేసాను, ఆసురి గుణాలు పెంచుకుంటున్నాను. తగిలేద బహుళం పటముల తగిలేద బహుబంధంబుల తగులను మోక్షపు మార్గము తలపున ఎంతైనా. పాస్పోర్ట్ వచ్చిందండి, విదేశాలకు టికెట్ వచ్చిందండి, అది పోయి తీసుకో. అమెరికాకు పోవాలంటే అది ఏం పాస్పోర్టేనా? ఏమది శ్రీనా? వీసా వచ్చింది, దానికి ప్రయత్నించాను, ఇప్పుడు వచ్చిందండి. 3 నెలల కింద ప్రయత్నిస్తుంటే ఈ రోజు వచ్చిందండి. మరి 3 ఏళ్ల నుంచి మోక్షానికి ఏమైనా ప్రయత్నించినావా? లేదు. వీసానే అమెరికా పోవాలా, లండన్ పోవాలా, జపాన్ పోవాలా? రే పుట్టేది ఎన్ని జన్మలు పుణ్యం చేస్తే భారతదేశంలో పుడతాం? ఒకసారి ఆలోచన చేయండి. ఆడ తినేదేమి లక్షాధికారి అయినా లవణాన్నమే. కానీ ఇదే నన్ను ఎవరో అన్నారు, మీ ఇలాంటి ప్రవచనాలు ఇప్పుడు మీరు అమెరికా, లండన్, జపాన్లో ఉండి ఎస్కేడి కాలనీ కొనుక్కునేవారండి, ఏమిటి ఇక్కడే తిరుగుతున్నారే అన్నారు. నాకు చాలా ఇక్కడే నాకు కావాల్సింది ఎంత
జుట్టెడు కడుపుకై చొరని చోట్లు చెచ్చి పట్టెడు బూటికై బతిమాలి పుట్టిన చోటికి పొరలి మనసు పెట్టి వట్టి లంపటమును వదలనేరడుగాన మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినమును దుఃఖ మందనేలా అన్నారు. ఎందుకంటే ఏం ఇక్కడ దొరకదా? ఆదంలో మంచి బియ్యం దొరకదా? మంచి నీళ్లు దొరకదా? మనం ఏం పుణ్యం చేసామో ఒకసారి మీరు ఆలోచించుకోండి. మన ఎమ్మిగనూరు ఆదవాని వాళ్ళు తుంగభద్ర నీళ్లు తాగుతున్నామండి. గంగా స్నానము తుంగాపానం అన్నారు. ఆ సగం రోగాలు దూరం చేసేటువంటి నీళ్లు తుంగభద్ర. అది ఎలా పుట్టిందో మీకు తెలుసా? వరాహస్వామి హిరణ్యాక్షుని సంహరించిన తర్వాత ఆయన నుదుటి మీద చెమటలు వచ్చినాయట. ఆ చెమటలు జారి 2 కోరల మీద వచ్చింది. ఆ కోరల మీద నుంచి కింద పడినటువంటిదే ఒకటి తుంగ, ఒకటి భద్ర. ఎంత తీయటి నీళ్లు, ఏమి కదా! తుంగభద్ర సరి సమానమైనటువంటి రుచి కలిగిన నీరు ఏదన్నా ఒకటి ఉందా మీరు చూసుకోండి. ఎక్కడో పుట్టకుండా ఈ ఎమ్మిగనూరులో పుట్టినాం. ఎమ్మిగనూరు మెట్టింటికి వచ్చినాం. కొంచెం ఆలోచించండి. అయ్యో నమ్మోరు ನನ್ನ ಬೆಂಗಳೂರಿಗೆ ಕೊಡ್ತೀವಿ ಅಂದಿದ್ರಿ, ಎಮ್ಮಿಗನೂರಿಗೆ ಕೊಟ್ಟಾರ ನೋಡ್ರಿ, ಏನು ಮಾಡೋದು అనొద్దండి. ఎంత పుణ్యం చేస్తే ఈ ఎమ్మిగనూరు ఆదోని ఎటువంటి నీళ్లు తాగుతున్నాము, ఎటువంటి జనం ఉన్నారు, ఎటువంటి ఆస్తిత్వం ఉంది. ఆ శ్రీనివాస మాస్టర్ గారు మేము 60 ఏళ్ళు 40 ఏళ్ళు పనిచేస్తే నేను మీలాగా నా ఆప్తులను నేను తయారు చేయలేదు. మా శ్రీనివాస మాస్టర్ గారు చూడండి, మిమ్మల్ని అంతమందిని ఇక్కడ ఆస్తికులుగా వారు తయారు చేసినటువంటి వారు అయ్యారు. ఎక్కడన్నా దొరుకుతారా మీకు ఇటువంటి వారు? కొంచెం ఆలోచించండి. ఎటువంటి వారు సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. కాబట్టి ఆలోచించండి. మోక్షానికి ఏం చేస్తే నాకు మోక్షానికి టికెట్ దొరుకుతుంది, మార్గం దొరుకుతుంది, దానికి ఏమైనా ప్రయత్నించారు? లేదు. అమెరికాకు వీసా దొరకలేదు, ఇంగ్లాండ్కి దొరకలేదు, లాటిన్కి దొరకలేదు, జపాన్, అవి ఏమి ఆ దేశాలకు వెళితే పుణ్యం వస్తుందా? అసలు సంకల్పం ఏం చెప్పాలి అక్కడికి వెళ్ళేది చెప్పండి. ఇక్కడ మీరు అర్చన చేపిస్తే దండకారణ్యే దేశే గోదావరియా దక్షిణీ తీరే శాలివాంశకే బౌద్ధావతారే రామక్షేత్రే, ఇంత పరమ పవిత్రమైనటువంటిది మన భూమి. అక్కడ ఏమని చెప్పాలి? కొంచెం అదే చెప్పండి. చూస్తాం అది అంటున్నాడు ఇక్కడ. ఎక్కడెక్కడో పోవడానికి వీసాలు, టికెట్లు, రిజర్వేషన్లు అల్లాడిపోతున్నావే, అదేమైతే ఆ ఆసక్తి ఉన్నదో మోక్షం వైపు చూపెట్టు. తగిలేద బహుళం పటముల తగిలేద బహుబంధంబుల తగులను మోక్షపు మార్గము తలపున ఎంతైనా. కొంచెమన్నా ಸಂವತ್ಸರಕ್ಕೆ ಒಕ್ಕರೋಜನ್ನ ಮೋಕ್ಷಕ್ಕೆ ನಾನು ಇವತ್ತು ಮೋಕ್ಷನ ಕುರಿತು ಆಲೋಚನೆ ಮಾಡಿನ್ರಿ. ಹೆಂಗೆ ಹೋಗ್ಬೇಕು? ಬೆಂಗಳೂರಿಂದ ಹೋಗ್ಬೇಕಾ, ಚೆನ್ನೈಯಿಂದ ಬಾಂಬೆಯಿಂದ ಹೋಗ್ಬೇಕಾ, ಯಾವ మార్గ రైటు అని ఎవడన్నా ఆలోచన చేసినోడు ఉండడా? ఏమన్నా లేదా? లేదంట. కరెక్ట్ అవలేదు, నేను కరెక్ట్గా చెప్తున్నాను. తగిలేద బహుబంధంబుల తగిలేద బహుళం పటముల తగులను మోక్షపు మార్గము తలపున ఎంతైన అగపడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామివై నగి నగినను నీవేమిక నాదాయి మాయా. ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది నిక్కమునే నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను నీ చిత్తంబికను. ఇదంతా కూడా నీ మాయనే, నాది ఏమీ లేదు. నేనెందుకు ఆలోచన చేయలేదు? ఆ బుద్ధి ఇచ్చినోడు నువ్వే. ఎందుకు సంసారం మీద ఇంత లంపటమో అది ఇచ్చినోడు నువ్వే. అంత నీ మీదే అయ్యేపై ఇంకేముండదు. ఎందుకురా కాపీ కొడుతుండవు అని డీవో వచ్చి అడిగాము. ఆయనేనండి, ఆయన 8 లీటర్ కొట్టమని ఇచ్చినాడండి చీటీ. అయితే వాళ్ళిద్దరు కొట్టమని వస్తారు. ఎందుకంటే మా అనుభవం చెప్పాలి కదా, మేము ఆ డిపార్ట్మెంట్లో ఉన్నోళ్ళు తెలిసిందే. అలా కూడా చెప్పారు. అమ్మో 10th క్లాస్ ఇన్విజిలేషన్ చేసేటప్పుడు, నేను ఎగ్జామినేషన్ డ్యూటీ చేసేటప్పుడు వాళ్ళు చీటీ తీసుకుని వచ్చి కాపీ కొడుతూ స్క్వాడ్కు పట్టుబడి, ఏమరా ఎలా కొడుతున్నావురా, ఏమండి మీకు గుర్తుందా లేదా, కాపీ కొడుతుంటే చూస్తున్నారని ఆయన పట్టుకుని మమ్మల్ని తిడితే, ఎవరా ఎందుకు లేదు సార్, సారే ఇచ్చినాడు సార్ అనేవాడు. అలాగే దేవుని మీద వేయాల నేను చేసే తప్పంతా. అందుకే పురంధరదాసులు అన్నారు, తప్పుగలల్లా నేను ఒప్పికోళ్ళు నమ్మప్ప కాయు అని. ఓ అయ్యే పై ఏనమ్మో చేయాలి. మళ్ళా తప్పులు చేశారండి. చేసి ఉంటే ఇంక మీదకి చేయకూడదు, చేస్తే అది పొరపాటు. తెలిసిందా?
కాబట్టి త్రికరణ శుద్ధిగా ఉన్న త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును, లోకము మెచ్చును. 1,000,000 గుణితంబగు మార్గములుండగా ప్రయాస పడమేలా అంటాడు అన్నమయ్య. కాబట్టి త్రికరణ శుద్ధి ఉండాలి, భగవంతుని నమ్మాలి, అస్తిత్వాన్ని పెంచుకోవాలి, సాత్విక గుణాన్ని పెంచుకోవాలి. తేజ, క్షమ, ధృతి, శౌచ, అద్రోహము, ఈ గుణాలన్నీ కూడా మన దగ్గర ఏ 1-2 లేకపోయినా ఆ 2 గుణాలు పెంచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అదే మోక్షానికి మనం చేసేటువంటి సాధన, అదే నిజమైన ఈ యొక్క జ్ఞానం. ఎన్ని పుస్తకాలు చదివితే ప్రయోజనం లేదు. ఏం ప్రయోజనం ఉంది చెప్పండి? ఏమీ లేదు. ఓదు కలిత పండితరు అంటారంతే. అనుభవం కావాలి కూడా. ఏది కూడా ఎలాగండి దాని మీద ఏదో చెప్తూ ఉండేది, మందుల గురించి ఇంత పొడవుగా చెప్తుండేది, అట్లండి ఇట్లండి. దీనికి అనుభవమే లేదు. ఏం చేసేదానికి ఇంకా చెప్పండి? కొన్ని దృష్టాంతాలు ఇవ్వడం బాగుండదు ఈ పీఠం మీద కూర్చొని. కాబట్టి ఎప్పుడూ కూడా ఏమి ఒకవేళ మనకు తెలియకుండానే ఏదైనా మనసా వాచా కాయ జరిగి ఉంటే, స్వామి నీ యొక్క మాయ, నీవు చేయించినావు, నేను కాదు చేసేది. నేనే ఆడిసదిరలు జడవనికయ్యాಗೊಂಡು ಏನು ಮಾಡಲು ಬಲ್ಲದೋ ತಾನೇ ಬೇರೆ. ನೀನಿತ್ತ ಸೂತ್ರದಿಂದ చెలిపవు కైకాలుಗಳು ನೀನು ముక్కిసలు ముక్కువది దేహ. ఈ చేతులకు స్వతంత్రం ఉన్నదా? ఈ నోటికి స్వతంత్రం ఉన్నదా? ఈ కంటికి స్వతంత్రం ఉన్నదా? ఈ చెవులకు స్వతంత్రం ఉన్నదా? ఈ కాళ్ళకు స్వతంత్రం ఉన్నది? ఏమున్నది స్వామి? తెలియకుండా ఆ యంత్రారూఢ మయానిచ అంటాడు భగవద్గీతలో. యంత్రంలో కరెంటు ఉంటేది ఎలా పనిచేస్తుందో ఆ విధంగా కనిపించకుండా పువ్వులో వాసనలాగా, కొయ్యలో అగ్నిలాగా నా లోపల ఉండి నువ్వు చేస్తూ ఉన్నావు. ఇటువంటిది అందుకే శ్రేయో మార్గం ప్రయోగం దుర్బుద్ధి అనేటువంటిది లేకుండా మంచి మార్గంలో నువ్వు పంపించు. చెడు మార్గంలో వెళ్ళానంటే అది నీవే చాలనడు. ఈ శరీరం అనేటువంటి రథం, ఈ రథంలో నీవు సారథిగా ఉన్నటువంటి వాడవయ్యావు. జీవుడు నేనే అర్జునుడను. చూడండి, భగవద్గీత కూడా ఎక్కడో లేదు. దేహో దేవాలయ ప్రోక్త. భగవద్గీత ఏది కాదు, మనమే అర్జునుని చెప్పినాడండి, నాకు కాదు చెప్పింది. పప్పులో కాలేసినట్టే. భగవంతుడు లోపల ఉన్నాడు, మనతో పాటు ఉన్నాడు. మేము అర్జునులం. ఈ శరీరమే రథం, ఈ సంసారమే యుద్ధ భూమి. ఇందులో ఎడభాగంలో కౌరవులు, కుడి భాగంలో పాండవులు. ఇక్కడే ఉన్నారు అంతా. ఏం చూపెట్టమంటారు చెప్పండి? రామాయణం చెప్పంటారా? భారతం చెప్పంటారా? భాగవతం చెప్పంటారా? అన్ని మీ శరీరంలోనే నడుస్తూ ఉంది. ఏది అది రావణునికండి హనుమంతుడు చెప్పింది, ఇది దుర్యోధనునికండి ఇది చెప్పింది, భగవద్గీత అర్జునునికండి చెప్పింది అంటే వానికే చెప్పింది. నీకెందుకు? వానికి చెప్పింది నీకేం దాంతో పని ఉండదు చెప్పండి. కాబట్టి చదువది ఎంత కలిగిన రసజ్ఞత నించుక చాలకున్న నా చదువు నిరర్థకం. గుణ సంయుతులు ఎవ్వరూ మెచ్చరెచ్చటం. పదనుగా మంచి కూర నలపాకము చేసిననయ్య అందు ఇంపొదవేడు ఉప్పు లేక రుచి పుట్టగానే ఎచ్చునటయ్య భాస్కర అంటాడు. కాబట్టి ఏ ఒక్క పాట అయినా, పద్యమైనా, శ్లోకమైన, పురాణమైన, కథ అయినా దాని వెనక ఉన్నటువంటి ఆ యొక్క తత్వాన్ని, అందులో ఉన్న అంతరార్థాన్ని గ్రహించి మనము ఆ విధంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు అది దైవీ గుణ భరితులు అవుతాము. లేకపోతే ఆసులుగానే మిగిలిపోయేటువంటి వాళ్ళం అవుతాము. ఆ విధంగా ఒకవేళ మనకేమీ తోచకపోయినా, ఏ స్వామి నీవే నడిపించేవాడు కాబట్టి లోపల రథంలో కూర్చొని నడిపించే సారథివి నీవు. మరి ఎలా పిలుచుకోపోతావో నీ ఇష్టం. రాళ్ళు రప్పల్లోనే తీసుకుపోతావో, లేదా మంచి చక్కటి రాజమార్గంలోనే తీసుకుపోతావో నీకు నేను వదిలేసినానంటే వానికి జవాబుదారీ పెరుగుతుంది. క్లాసులో అందరూ దుర్మార్గులు ఉండరు. ఒకడు ఉంటాడు దుర్మార్గుడు, వాడే క్లాస్ అంతా పాడు చేసుకుంటాడు. మనకేమన్నా పని పడి బయటికి పోవాలంటే వాన్నే పెట్టాలా లీడర్గా. వాడు మాకన్నా బాగా కంట్రోల్ చేస్తాడు. వాడిని వదిలిపెట్టేసేసి మంచోడికి పెట్టినామంటే వాడిని క్లాసుని మొత్తం సర్వనాశనం చేస్తాడు. అట్లా భగవంతుని మీదే వెయ్యాలండి. ఏం వేసినా అతని మీద వేస్తే జవాబుదారీ పెరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏమి చేసినా దీనం దూరం అనాథం శరణాగతం మాం రక్ష భోరక్ష. హే స్వామి, నీ ఆధీనంలో నేనున్నాను, నేను దీనుడను, నీవు దేవుడవు అనేటువంటి భావనతో అతన్ని కొలిచినప్పుడు ఈ ఏకాదశి సార్థకం. భగవంతుడు మానవ జన్మ ఇచ్చిన దానికి సార్థకం. భగవంతుని భక్తులు కావడానికి, ఇంకా భక్తుల యొక్క లిస్టులో మనం అడ్మిషన్లో చేరిన వాళ్ళం అయ్యేటువంటి వాళ్ళం అవుతామనేటువంటిది యథామతిగా నాకు తెలిసినటువంటి విషయాన్ని తెలియజేశాను. అబ్బా 10-20 అయిపోయింది. ఏమి ఓపికండి మీరంతా, ఇంతమంది ఇట్లా కూర్చున్నారు జాతర కూర్చున్నట్టుగా. మా ఊర్లో అయితే కానీ తిట్టుకుంటారు, అంటారు కూర్చొని. ఎవరు ఆ విధంగా ఎవరు వాచ్ చూపెట్టడం లేదు, నా నోరు మూపియడం లేదు. ఇట్లా కూర్చున్నారు, వద్దా మీకు చాలు, మా ఇంట్లో తిడతాదండి. నేను